అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మాంగళ్య బంధం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? అది ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో రామచంద్రం ఒక సాదా సీదా రైతు. అతనికి ఉన్నది 1 ఎకరా పొలం. దానికి తోడు ఒక స్థలంలో ఒక గుడిసె. అంతకు మించిన ఆస్తిపాస్తులేవి రామచంద్రానికి లేవు. ఆ పొలంలోనే ధాన్యం పండించుకుంటూ, అదే పొలంలో ఒకవైపున పెసలు, ఒకవైపున కందులు, ఒకవైపున అలా మినువులు, ఒకవైపున కూరగాయలు పండించుకుంటూ వాటితోనే కాస్త అమ్ముకుని కాస్త వాటితోనే ఇంట్లోకి జరుపుకుంటూ వచ్చే సంసారం. రామచంద్రం పెద్దగా చదువుకోలేదు. 7వ తరగతి వరకు ఏమో చదువుకున్నాడు అంతే. ఆ తరువాత చదివించే స్తోమత తల్లిదండ్రులకి లేదు. ఆ తర్వాత స్కూలు విద్య ఆ ఊళ్ళోనూ లేదు. రామచంద్రానికి ఒక చెల్లెలు. అయితే రామచంద్రం తల్లి వస్తూ 1 అరెకరం పొలం స్త్రీధనంగా తీసుకొచ్చింది. ఆ అరెకరం పొలం పెట్టి అలాగే తన మెళ్ళో ఉన్నటువంటి తాళి గొలుసు కూతురికి పెట్టేసి, తన నల్లపూసలు కూతురికి పెట్టి, తనకున్నటువంటి 4 గాజులు అమ్మేసి పెళ్లి ఖర్చులు పెట్టుకొని కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశారు. ఇక ఆ తరువాత రామచంద్రం తల్లి తండ్రి ఒకసారి వడదెబ్బ కొట్టి వాళ్ళ నాన్న, ఆ తరువాత అనుకోకుండా తీర్థయాత్రలకు వెళ్ళొస్తూ వాళ్ళమ్మ కాలం చేశారు. రామచంద్రానికి నా అనేవాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. పొద్దున లేచిన దగ్గర నుంచి తన ప్రపంచం రెండే. ఒకటి ఆ గుడిసెలో ఉంటూ, ఆ గుడిసెని బాగు చేసుకుంటూ, ఆ గుడిసెకి చుట్టూ దళ్ళు కట్టుకుంటూ, దాన్నే ఒక పెద్ద భవంతిలా భావించి మనకున్న దాంతోనే మనిషి సంతృప్తిగా బ్రతకాలని ఒక్క పాడిగేది ఉంటే దానిని ప్రేమగా చూసుకుంటూ, దాని లేగదూడకి దానికి ఒక పాకుంటే అందులో దాంతో కబుర్లు చెప్తూ కూర్చుంటూ, పొలానికి వెళ్ళి ఒకవైపున వరి నాటుతూ మరొక వైపున కందులని, శనక్కాయలని, చెరుకులని అక్కడ పండించుకుంటూ, ఆ పండిన వాటిల్లో కొన్ని అమ్ముకుంటూ వాటితోనే తన భుక్తిని గడుపుతూ ఉంటే ఆ ఊళ్ళో వాళ్ళే చూసి పెళ్ళికి ఎదిగొచ్చిన పిల్లాడు అలా మనం వదిలేయొచ్చా? అమ్మా నాన్న పోతే ఊళ్ళో ఉన్న మనం కూడా పోయామా ఏంటి? ఇదేమైనా సిటీయా ఒకళ్ళ గురించి ఒకళ్ళు పట్టించుకోపోవటానికి? పల్లెటూరు. పైగా పిల్లాడు ఎలాంటోడో మనకి తెలుసు. వాడికి చదువు లేదేమో కానీ, ఆస్తి లేదేమో కానీ, మంచితనానికి ఏం లోటు అని వాళ్ళే సంబంధాలు చూస్తాం, పెళ్లి చేసుకోయ్యా అంటే సరేనన్నాడు. ఇక ఆ ఊరు ఈ ఊరు అనే నలుగురు పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళొస్తారు కాబట్టి అలా వెళ్ళిన ఒక దగ్గర ఒకళ్ళ అమ్మాయి పేరు సరస్వతి అని. ఆ అమ్మాయి 5వ తరగతి వరకు చదువుకుందని, వాళ్ళు ఆస్తిపాస్తులు అర్థనా కూడా ఇచ్చే స్థితిలో లేవని, పిల్లకి తాళి గొలుసు, నల్లపూసలు, 2 గాజులు పెడతామని, ఇక సింపుల్గా గుళ్ళో పెళ్లి చేస్తామని, పెళ్లి బట్టల వరకు కాస్త వండుకు తినే కుండా సట్టి వరకు కొనిపెట్టగలవని, మాకు 6 కూతుళ్ళున్నారు, ఇప్పటికే 5 కూతుళ్ళకి పెళ్లి చేసి అలిసిపోయాము, మగపిల్లాడు పుడతాడని కంటే మిగతా అందరూ మాకు కూతుళ్ళే అయి కూర్చున్నారు, ఆ మగపిల్లాడి కల తీరలేదు, మాకు ఆరోగ్యం బాగోటం లేదు అని సరస్వతి తల్లిదండ్రులు చెప్తే ఊళ్ళో వాళ్ళకి న్యాయమే అనిపించింది. దాంతో సరస్వతికి రామచంద్రానికి తలా ఒక చెయ్యేసి ఊళ్ళో వాళ్ళు మొత్తానికి పెళ్లి జరిపించారు. పెళ్ళైపోయిన తర్వాత సరస్వతి చాలా ఒబ్బిడిగల్ల ఇల్లాలు. గట్టిగా నోరెత్తి మాట్లాడటాలు, కసురుకోటాలు, మొగుడితో గొడవలు పెట్టుకోటాలు, గొంతెమ్మ కోరికలు కోరుకోటాలు ఎలాంటివి అసలు ఆవిడకి చేత కావు. ఉన్న ఒక్క పాడిగేదని చూసుకుని పాడి చేసుకుంటూ ఇంట్లోనే గుట్టుగా సంసారాన్ని నెట్టుకొస్తూ ఆవిడకి కాస్త టైలరింగ్ వచ్చు. దాంతో మిషన్ కుట్టి ఇరుగు పొరుగు వాళ్ళకి ఏదో 2 జాకెట్లు 2 చీరలకు ఫాల్ వేయటమో, రోజుకొక 200-300 ఒక 400-500 కళ్ళ చూసేదే. ఆ డబ్బుల్ని రేపొద్దున పిల్లలు పుడితే వాళ్ళ చదువులకు ఉంటాయని ఓ పోస్ట్ ఆఫీసులో కట్టిరా అయ్యా అని చెప్పేది రామచంద్రానికి. దానికి తోడు ఆ ఉన్న స్థలంలోనే గుడిసె పీకి 2 గదులు పట్టు సొంతిల్లు వేయించుకుంటే బాగుండు అని రోజు మొగుడితో ఒకసారైనా చెప్తూ ఉండేది. 4 రూపాయలు దాచిన తర్వాత
ఇంకో గేదెను కొనుక్కుందాము, రెండిటి పాడి నేను చేస్తాను, ఒకదాని పాడి డబ్బులు రెండిటి పోషణకి సరిపోయినా ఒకదాని పాడి డబ్బులు దాచుకొని ఇల్లు వేసుకుందాం, నేను మిషన్ కుట్టే డబ్బులు పెట్టి రేపు మన పిల్లల్ని మంచిగా చదివించుకోవచ్చు, తినటానికి మిగతా వాటికి నువ్వు ఆ ఎకరా సాగు చేస్తున్నావుగా సరిపోద్దులే అని లెక్కలు చెప్తే ఆయన నవ్వుకునేవాడు. ఇద్దరిది చాలా అన్యోన్య దాంపత్యం. ఆ తరువాత సంవత్సరం సరస్వతి గర్భవతి అవటం, ఒక్క పాపే పుట్టటం, ఆ పాపకి వీళ్ళు అంకిత అని పేరు పెట్టుకోవటం, ఆ తర్వాత ఊళ్ళోకి గవర్నమెంట్ వాళ్ళే అవేర్నెస్ కల్పించాలని వచ్చి అధిక సంతానాన్ని కనొద్దని, పిల్లల్ని సరైనటువంటి సక్రమమైన మార్గంలో పెంచాలి, వాళ్ళకి మంచి చదువు బట్ట ఇవ్వాలంటే ఎక్కువ మంది సంతానాన్ని కనకూడదని వాళ్ళు చెప్పేసరికి రామచంద్రం తనే ముందుకు వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని వచ్చాడు. పేడ విరగడైపోయింది అనుకుంది సరస్వతి కూడా. ఉన్న ఒక్క బిడ్డని ప్రయోజకురాల్లా పెంచుకుంటే చాలు, ఆడదైతేనేమి మగాడైతేనేమి అనుకున్నారు భార్యాభర్తలు. పాపకి 3 ఏళ్ల వయసు వచ్చింది. స్కూల్లో వేద్దామని అనుకుంటూ ఉండగా ఈలోపు రామచంద్రానికి ఉన్న ఒక్కగానొక్క చెల్లెలు మొగుడు యాక్సిడెంట్లో పోయారనే కబురు వచ్చింది. భార్యాభర్త ఉరుకు పరుగుల మీద అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి రామచంద్రం చెల్లెలు భర్త శవాలు పడుకోబెట్టి ఉంచారు. ఆమె అత్త మామలు. చెల్లెలికి ఒక కొడుకు, రామచంద్రం కూతురు అంకిత కన్నా 2 ఏళ్ళు పెద్దాడు శ్రీధరు. మేనమామను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కాళ్ళు వాటేసుకున్నాడు. దశదిన కర్మలైపోయిందాక అక్కడే ఉన్న ఆయన పిల్లాడి సంగతి ఏంటి అని వాళ్ళని అడిగాడు. వాళ్ళు పేపర్స్ మూవ్ చేయించేసుకొని తెలివితేటలతో ఎల్ఐసి డబ్బులు వాళ్లే కొట్టేశారు. దానికి కారణం చెల్లెలు భర్త భార్యను బిడ్డను నామీనిగా పెట్టాల్సిందే తన అమ్మా నాన్నల్ని నామీన్లుగా పెట్టాడు. చెల్లెలు అతి తెలివితేటలతో ఉన్న అరకరా పొలం వద్దు ఉంచు అంటే కట్నానికి ఇచ్చింది. అమ్మి మరీ తీసుకెళ్ళి డబ్బులు అత్తగారు వడ్డీకి తిప్పుతానంది కదా అని చెప్పి అత్తగారి చేతిలో పోసేసింది. చెల్లెలు కనిపెట్టిన బంగారం అసలు శవం మెళ్ళోనే లేదు. మొత్తం వాళ్ళు దాటిచ్చేసుకొని వాళ్ళ కూతుళ్ళకి దోచిపెట్టడానికి సిద్ధపడిపోయాడని రామచంద్రానికి అర్థమైందే. మరి పసివాడు సంగతేంటి అని ఆయన ఆ ఊళ్ళో వాళ్ళు ప్రశ్నిస్తే, మా కొడుకే పోయాక కోడలే పోయాక మాకు వయసు అయిపోయాక మేము కూతుళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాం, ఇప్పుడు ఈ పిల్లాడి బరువు బాధ్యతలు మేమెక్కడ పెట్టుకొని ఈదుకొచ్చేమే, మా వల్ల కాదయ్యా, మేము సాకలేము, మా దగ్గర ఉన్నటువంటి రూపాయి 10 రూపాయి ఏదైనా ఉంటే రేపొద్దున మా మందో మాకో రోగమో రుష్టో ఉంటుందని మా కొడుకు పోతా మాకిచ్చిపోయిన పావల అది మేము ఇవ్వలేము, చూడగలిగితే మేనమావగా తీసుకెళ్ళి రామచంద్రాన్ని చూడమనండే, లేదంటే పిల్లలు లేని వాళ్ళకి దత్తత ఇవ్వటమో అనాథాశ్రమంలో పడేయటమో, లేదంటే కనుక ఇహ మీ ఇష్టం ఏం చేయాలనుకుంటే అది చేసుకోండనే వాళ్ళు కూతుళ్ళ వెంట వీళ్ళ కళ్ళ ముందే బయలుదేరి వెళ్ళిపోయారు. ఊళ్ళో వాళ్ళు ఏం చేస్తావు రామచంద్రం అని అడిగితే సరస్వతి వైపు చూశాడు. ఆవిడ ఆయన వైపు అలా చూస్తుంటే కష్టమో నిష్ఠూరమో మంచో చెడో ఇల్లు కట్టాలనుకున్నాను, పర్వాలేదులే ఆ ఇంటి గురించి తర్వాత ఆలోచించవచ్చు, ఉన్నదే తింటాడు, ఎసట్లో 4 గింజల బియ్యం, పిల్లతో పాటు కలిసి పెరుగుతాడు, రేపు పెద్ద అయిన తర్వాత వాడికి దానికే పెళ్లి చేస్తాను, ఇప్పుడు బావ మరదళ్ళు రేపు భార్య భర్తలు అవుతారు, నా చెల్లెల ఆత్మ కూడా శాంతిని కలిగించిన వాడిని అవుతాను, ఏమంటావు సరస్వతి, తీసుకెళ్ళి మనమే పెంచుకుందాం, మరొక బిడ్డ అనుకుందాం అంటే, మీ మాట నేను ఎప్పుడు కాదన్నానండి అందావిడ. ఆ తర్వాత ఊరు తీసుకొచ్చేశారు. ఇక పిల్లతో పాటు పిల్లాడిని కూడా స్కూల్లో జాయిన్ చేశాడు. ఆయనేమి గవర్నమెంట్ స్కూళ్ళల్లో వెయ్యలేదు. ఎటు ఇల్లు కట్టాలనుకొని రూపాయి దాచిపెట్టి ఒకవైపున సరస్వతి మిషన్ కొడుతూ ఆ 4 రూపాయలు పిల్లలకి పక్కనే ఉన్న టౌన్ నుంచి బస్సు వచ్చి కాన్వెంట్ ఫీజులు కానీ యూనిఫాములు కానీ బుక్స్ కానీ ఖర్చు అవుతూ ఇక పిల్లలిద్దరినీ ఆవిడ కన్నబిడ్డల్లానే చూస్తూ చిన్నప్పటి నుంచి బావే నీ మొగుడనే, మరదలే నీ పెళ్ళామని, తప్పుడు పనులు చేయకూడదనే, ఎవరితో ప్రేమాయణాలు లాంటివి నడపకూడదనే చెప్తూ మరీ పెంచుకొచ్చారు పిల్లలిద్దరినే. ఇక
బిలో యావరేజ్గా చదువుతాడు శ్రీధరు. చెప్పాలంటే గనక అట్టెసర మార్కులతో పాస్ అవ్వటమే. కానీ అంకిత మాత్రం దూసుకెళ్ళిపోద్ది రాంబాణంలాగా. అసలు ఎందులోనైనా 100కు 100, 100కు 100, 100కు 100 మార్కులు వస్తాయి ఆ అమ్మాయికి. శ్రీధర్ని ఏ రోజు కూడా నీకు చదువు రాదని కానీ, నువ్వు ముద్దు అని కానీ అనేవాళ్ళు కాదు రామచంద్రం, సరస్వతి. తల్లి తండ్రి లేని పిల్లాడు. ఏదో మన పడిపంచన ఉండే కర్మ వాడికి పట్టింది కదా అని నోరు జారకూడదు అనుకునే తత్వం. తమ బిడ్డతో సమానంగా ప్రాణంగా చూస్తూ అంకితకి ట్యూషన్ అవసరం లేకపోయినా శ్రీధర్ కోసం ట్యూషన్ పెట్టించేవాడు రామచంద్రం. అంకిత కన్నా 2 ఏళ్ళు పెద్దోడు శ్రీధరు. పిల్లలు చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా శ్రీధర్ది 10th క్లాస్ అయిపోయింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఒక మంచి కాలేజీలో చేర్చాలి. మేనల్లుడు కోసం రామచంద్రం అప్పు చేయబోతే సరస్వతి వద్దండి, ఇప్పుడు అప్పు చేస్తే రేపొద్దున అవసరం అన్నాడు, అక్కడికి రావటానికి ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి ఆవిడ చేతి 2 గాజులు తీసి 2 సంవత్సరాల ఫీజుకి సరిపోతాయండి ఇవి అమ్మేస్తే అని చెప్పి ఆయన చేతిలో పెట్టింది. అది కాదు సరస్వతి, పర్వాలేదండి, వాడు మన బిడ్డ లాంటి వాడే కదో అనేపాటికి ఆ 2 గాజులు అమ్మేసి మేనల్లుండి చాలా మంచి కాలేజీలో ఇంటర్లో జాయిన్ చేశాడు ఆయన. ఇక కూతురు విషయానికి వస్తే ఆ తర్వాత కూతురు 10th క్లాస్ అయిపోయింది. చాలా మంచి మార్కులతో కూతురు స్టేట్ ఫస్ట్ వచ్చింది. కూతురు మార్కులు చూసి మీడియా వాళ్ళు ఇంటర్వ్యూలకు వచ్చి న్యూస్ పేపర్లో కూతురు ఫోటోలు కూడా వేశారు. సరస్వతి తెగ సంబరపడిపోయి ఆనందపడిపోయింది. మా కాలేజీలో చేర్చండి, మా కాలేజీలో చేర్చండి ఇంటర్ కాలేజీకి ఫ్రీ సీట్ ఆఫర్ చేస్తూ పక్కనే ఉన్న టౌన్లో కాలేజీల వాళ్ళు చాలామంది కబురంపారు రామచంద్రానికి. పోనీలే, ఒకళ్ళది ఖర్చులో పడ్డాననుకుంటే ఇంకొకళ్ళ ఖర్చు తప్పించాడులే దేవుడు అనుకున్నాడు ఆయన. ఈలోపు సరస్వతికి సుస్థి చేసింది. ఏమైందో అర్థం కాలేదో. ఊళ్ళో ఆర్ఎంపీ దగ్గర మందులు వాడారు, నాటు మందులు వాడారు, హోమియో వాడారు, ఆయుర్వేదం వాడారు, మంత్రాలు పెట్టించారు, గుళ్ళు గోపురాలకి తిప్పారు. ఎంతసేపటికి తగ్గపోతుంటే సిటీ హాస్పిటల్కి తీసుకెళ్దామని ఆయన అప్పు కోసం ప్రయత్నిస్తూ ఉండగా 3 నెలల్లోనే పేరులేని జబ్బుతో ఆవిడ ప్రాణాలు విడిచేసిందే. దాంతో రామచంద్రం ఏకాకైపోయాడో. దేవతలాగా తోడున్న భార్య లేని భర్తగా ఒంటరిగా మిగిలిపోయాడో. తల్లిపోయిన దుఃఖాన్ని తీసుకోలేకపోయింది పిల్ల. అయినా ఒకవైపున తండ్రి డీలా పడిపోతాడని ఎంతైనా ఆడపిల్లలు మగపిల్లల కన్నా ధైర్యవంతులనే తండ్రికి ధైర్యం చెప్పింది. ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అనేనేమో. సరస్వతి ఉన్నప్పుడే పిల్లకి టైలరింగ్ నేర్పిందే. పిల్లకి దానికి తోడు ఇంటి పని, వంట పని, కాస్త పాడి దగ్గర మంచి చెడు నేర్పించే పోయిందే. శ్రీధర్ వచ్చాడో బాధపడద్దు మామయ్య అని చెప్పాడే తప్ప శ్రీధర్ మొదటి నుంచి ఎక్కువ మాట్లాడో, చాలా తక్కువ మాట్లాడతాడు. ఆకాశంలో చూసి ఆలోచించుకోవటం, 24 గంటలు ప్రపంచంతో సంబంధం లేనట్టు ఒక్కడే ఒంటరిగా కూర్చొని ఆలోచించుకోవటం శ్రీధర్కి అలవాటు. ఆ తరువాత ఇక పిల్లే ఇంటి భారాన్ని మీదేసుకుంది. ఆయన ఎప్పట్లాగానే వ్యవసాయానికి వెళ్ళిస్తుంటే ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి తండ్రిని వదిలి వెళ్ళకూడదు అనే దాంతో పక్క టౌన్లోనే జాయిన్ అవుతానులే నాన్న అని చెప్పి ఒక మామూలు సాదాసీదా కాలేజీలో ఫీజు లేకుండానే చేర్చుకున్నారు. అదే కాలేజీలో పిల్ల జాయిన్ అయింది. శ్రీధర్ది ఇంటర్మీడియట్ అయిపోయి ఎంసెట్లో అనుకున్న ర్యాంక్ రాలేదు. పైగా శ్రీధర్ చదవాలనుకున్నటువంటి కాలేజీ వేరు. దాంతో ఇప్పుడు ఏం చెయ్యాలి అనేది అర్థం కాలేదు రామచంద్రయ్యకి. ఇక మంచో చెడో ఏదైతే అదైంది అనుకొని అప్పు చేద్దాం అనుకున్నాడు. అప్పు చేద్దాం అనుకుంటే భార్య పోతూ పోతూ ఆవిడ మంచితనమే అనుకోవాలా, ఆవిడ వ్యక్తిత్వమే అనుకోవాలా, ఉన్నతత్వమే అనుకోవాలా, మిషన్ కుట్టిన డబ్బులైతేనేమి, ఆవిడ రూపాయి డ్వాక్రాల్లో పొదుపు చేసిన డబ్బులైతేనేమి, ఒక 4 లక్షలు బ్యాంకీలో వేసిందే. 2 గేదెలు 2 దూడలు అమ్మితే ఎలా లేదన్నా ఇంకో 1,50,000 చేతికొచ్చినాయి. 5.5 లక్షలు. అవి సరిపోతాయా అయ్యా అని అడిగితే సరిపోతాయి మామయ్య అని చెప్పాడు శ్రీధరు. దాంతో మేనల్లుని తీసుకెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేసేసాడు రామచంద్రం. ఆ తరువాత
అలా శ్రీధర్ ఇంజనీరింగ్ చదువుకుంటూ ఉండగా అంకితది 2 సంవత్సరాల ఇంటర్ కంప్లీట్ అవటం, ఇంటర్లో కూడా పిల్లకి బ్రహ్మాండమైన మార్కులు రావటం, ఆ తర్వాత ఆ అమ్మాయిని ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళు ఫ్రీ సీట్ ఇస్తాం రమ్మనమని పిలవటం. అయితే తండ్రి మీద ఒత్తిడి పెట్టకూడదు, తండ్రి మీద భారాలు పెట్టకూడదనే సాదాసీదా కాలేజీలోనే, పక్కనే ఉన్న టౌన్ కాలేజీలోనే వేరే ఊరెళ్ళిపోతే తన హాస్టల్లో ఉండాలి, తండ్రికి వండి పెట్టేవాళ్ళు లేరని ఆ అమ్మాయి టౌన్లో ఉన్న కాలేజీలో జాయిన్ అయింది. ఆ అమ్మాయి సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు శ్రీధర్ది బీటెక్ కంప్లీట్ అయిపోయింది. నేను ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నాను మావయ్య అన్నాడు శ్రీధరు. ఎంత ఖర్చు అవుద్దయ్యా ఎంటెక్ చేయటానికి అని అడిగాడు రామచంద్రం. బీటెక్ అంటే తక్కువలో అయిపోయినట్టే మావయ్య, కానీ ఎంటెక్ నేను పలానా కాలేజ్లో చేద్దాం అనుకుంటున్నాను, భారీగానే ఖర్చు అవుద్ది అని చెప్తే ఎంత అవ్వచ్చు దరిదాపున అని అడిగాడు రామచంద్రం. ఎందుకు ఒక 50 లక్షల దాకా అవ్వచ్చు మావయ్య. 50 లక్షల అంతంటే అప్పు ఎక్కడి నుంచి వస్తుందయ్యా నాకు, అప్పు ట్రై చెయ్యాలన్నా కూడా కష్టమే కదూ, అంత అప్పు ఎవరిస్తారు అని ఆలోచిస్తుంటే, పర్వాలేదులే మామయ్య, ఒకవేళ నువ్వు గనక అప్పు చేయాల్సి వస్తే నీకు అప్పు పుట్టదు అనుకుంటే గనక ఇక్కడితో ఇంకా వదిలేద్దామంటావా మరి అన్న తర్వాత, ఆగరా నన్ను కంగారు పెట్టకో, పోనీ వదిలేయి బావా, బీటెక్ అయిపోతుంది కదా, ఏటో నాది కూడాను, నీది అయ్యే పోయింది కదా, నువ్వు నేను ఇద్దరం జాబ్ చేసుకుందాం, అంతగా అయితే గనక ప్రైవేట్గా రాసుకోవచ్చులే ఏ ఎంబీఏనో, ఇప్పుడు కంగారేమొచ్చింది అంటే, నువ్వు ఆగమ్మా, దీనికి ఎటు ఫీజు కట్టే పని లేదు, ఇక్కడ దాకా లాగేశాను అయిపోయింది, అత్తయ్య రూపాయి ఉండబట్టే నీ బీటెక్ దాకా గడిచిపోయింది, ఇక మనకంటూ మిగిలిందే ఆ ఎకరా నేల, ఇప్పుడు అది అమ్మటం తప్ప వేరే దారి లేదు, నాన్న ఉన్న ఆ ఎకరం కూడా అమ్మేస్తావా, నువ్వు ఆగమ్మా, కంగారు పడకు మామయ్య అంటే, ఆగరా, నువ్వు బీటెక్ చదువుకొని వాడు బీటెక్ చదువుకుంటే ఎలాగమ్మా, మగపిల్లాడంటే కాస్త ఎక్కువ చదువు ఉండొద్దా, రేపొద్దున ఎవరి కోసం వాడికే అంత పెద్ద కాలేజీలో చదివితే మంచి జీతం వచ్చుద్దే, రేపు మీ ఇద్దరు సుఖం సంతోషాలతో ఉంటే ఈ తండ్రి కళ్ళు చూసే ఆనందంతో పోయిన వీళ్ళమ్మ నాన్న మీ అమ్మ ఆత్మలో శాంతితో మనశ్శాంతితో ఉంటాయి తల్లి అని చెప్పి రామచంద్రం ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఊరి పెద్దయిన ఒక ఆయన దగ్గర చెప్పాడు. ఇలా పిల్లాడు ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నాడు, 50 లక్షల దాకా ఖర్చు అవుద్దంట బాబాయ్, నా పొలం ఎంత ఉండొచ్చు రేటు అని చెప్పి, ఉంటుందిరా అటు ఇటుగా ఒక 60 దాకా ఉండొచ్చు నీది అన్న తర్వాత, వాడికి పై ఖర్చులు కూడా కలిపితే సరిపోతాయేమోలే ఆ 60, 2 ఏళ్ళు హాస్టల్లో ఉండి చదువుకోవాలి కదా మరే అన్న తర్వాత, రామచంద్రం ఒక మాట చెప్పనా, ఎంత రక్త సంబంధికులైనా ఎంత చెల్లెలు కొడుకులైనా గడిచిపోయిన గతాలు మర్చిపోకూడదయ్యా, నీ చెల్లెలకి మీ అమ్మ నాన్న అడెకరం పొలం కాస్త బంగారం పెట్టి ఉన్నంతలో బాగానే పెళ్లి చేశారు, నీ చెల్లెలు మొగుడు కాస్తో కూస్తో స్థిమితమంతుడే, వాళ్ళు అంతా ఉండి కూడా అజాగ్రత్త అనాలా, అతి తెలివితేటలనాలా, లేకపోతే అహంకారం అనాలా, అడ్డదారుల్లో పైకి అనుకోవాలా, ఏది ఏమైనప్పటికీ కూడాను మనుషులు వాళ్ళ మనసులు పోయారు కదా అని పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళందరూ పోయినోళ్ళ తీపి గుర్తులు అని అనుకోలేం, ఎందుకంటే నీ చెల్లెలు అంత అపేక్ష గలదే, ఆ అడగడం ఇక్కడే ఉంచి నిన్నే సాగు చేయమని కవులు పట్టుకెళ్ళొచ్చు, తన మొగుడు అడక్కపోయినా అత్యాశతో అత్త 20-30 వడ్డీలకి తిప్పుద్దని అమ్ముకొని తీసుకొని పోయింది పొలం డబ్బులు, ఆ డబ్బులు కాస్త వాళ్ళు కాజేసే స్థితి వచ్చింది, నీ చెల్లెలు మొగుడు పోతూ చివరికి నామీనుగా తన పెళ్ళాన్నో కొడుకునో పెడతారు ఎల్ఐసీలకి, వాడమ్మని పెట్టుకొని పోయాడు, వాడికి ఉన్నటువంటి ఆస్తిలో వాటా కూడా పిల్లాడికి రాలా, వాళ్ళే తీసేసుకున్నారు, తీసుకొచ్చావు, పెంచావు, పెద్ద చేసావు, పిల్లనిచ్చి చేసుకుందాం అనుకుంటున్నావు, వీడేమీ బ్రహ్మాండమైన చదువుదారి కాదు, ఒక రకంగా చెప్పాలంటే నీ కూతురుతో పోలిస్తే గనక వీడు చాలా తక్కువ చదువుతాడు, పిల్ల 100కి 99 తెచ్చుకుంటే వీడు 100కి 30-35 తెచ్చుకోవటమే చిన్నప్పటి నుంచి కష్టం, తల్లి తండ్రి లేని పిల్లాడని ఆ రోజు సరస్వతి నువ్వు ఏమీ అనకుండా పెంచారు, కష్టమో నిష్ఠూరమో నిన్ను పెళ్లి చేసుకొని ఆ మహా ఇల్లాలో ఏమంటా అడుగు పెట్టిందో, ఇల్లు కట్టుకోవాలనే కల తీరకుండానే ఆ తల్లి
కాళ్ళరిగిపోయేలా మిషన్ కుట్టిన డబ్బులు వీడికే ధారపోసావు. పిల్లకే నువ్వు రూపాయి పెట్టి చదివిచ్చింది లేదో. పిల్లకి ఓణీల ఫంక్షను పెద్ద మనిషి ఫంక్షను చేయవా అని మా ఇల్లాలు అడిగితే ఆ రూపాయి దాస్తే మేనల్లుడు ఏదో ఒకటి చదువుకుంటాడని అనుకుంటున్నాం పిన్ని అని చెప్పిందంట సరస్వతి బ్రతికుండగా. అంత మంచివాళ్ళు మీ భార్యాభర్తలు. సరేరా, ఎటు అమ్మాలనుకుంటున్నావు, వాడికి ఇవ్వాలనుకుంటున్నావు. వాడు నీ మేనల్లుడు. నేను చెప్పినా నీకు ఈ రోజున మంచి రుచించకపోవచ్చు. నేనైతే ఇవ్వటం కరెక్ట్ కాదనే అంటాను. అది కాదు బాబాయ్, పిల్లనిచ్చుకుందాం అనుకుంటున్నాం కదా, వాడు బాగా చదువుకుంటే మంచి పొజిషన్లో ఉంటాడు కదా. ఈ రోజుల్లో రూపాయిని మించిన భరోసా ఏదీ ఉండదురా. బీటెక్కే నీ తాహతకు మించిందే. అది చదివిచ్చావు, రేపు వాడికి ఒక 50,000 రావా, పిల్లకి రావా? సంపాదించటానికి డబ్బులు అనుభవించటానికి తృప్తే ఉంది చెప్పు. నీకంటూ 1 రూపాయి చేతిలో ఉండొద్దంటావా? పిల్లకన్నా నాకింకా ఎవరున్నారు బాబాయ్? వాణ్ణి నేను మేనల్లుడని ఎప్పుడు అనుకున్నాను? నా సొంత కొడుకనేగా అనుకున్నానన్నాడు రామచంద్రం. ఎవరు చెప్పినా నువ్వు వినే పరిస్థితుల్లో లేవు రామో. సరే, నీ ఇష్టం, ఏం చేయాలనుకున్నా. కాకపోతే ఒక్క పని చెయ్యరా. ఎటు వాడు సిటీకి వెళ్ళి ఎంటెక్ 2 ఏళ్ళు చదువుకుందాం అనుకుంటున్నాడు కదా. బీటెక్ అయిపోయిందే. నీ కూతురు ఇప్పుడు బీటెక్ 2nd ఇయర్ అయిపోయే ఉంది. ఇద్దరు మేజర్లే. పెళ్లి వయసుకే ఇద్దరూ కూడా గవర్నమెంట్ వాళ్ళ లెక్కల ప్రకారం కూడా సడితూగే వయసులోనే ఉన్నారు. కాబట్టి ఆ పుస్తేదో కట్టిచ్చేసే, ఉన్నంతలోనే పెళ్లి చేయి, సింపుల్గా చేసేసే. ఆ తర్వాత అప్పుడు వాడిని మనుగుడుపులు అయిన తర్వాత పెళ్ళామనే బంధం వాడి గుండెకి ఒక్కి అయి ఉంటుంది. ఒకసారి పెళ్ళాంతో చెయ్యేసి సుఖపడ్డ మగాడి మనసు పెళ్ళాం మీదకే లాగుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎవరికి ఏ తప్పుడు బుద్ధులు పుట్టకుండా ఉంటాయి. అప్పుడు పంపించు వాడిని పట్టణానికి అని చెప్తే రామచంద్రం ఆలోచనలో పడ్డాడు. గుళ్ళో కూర్చున్నాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత శ్రీధరం అంటే చెప్పు మావయ్య అన్నాడు. నువ్వు అడిగినటువంటి డబ్బు నేను పొలం అమ్మి ఇవ్వదలుచుకున్నాను. 60 లక్షల రూపాయలకి పొలానికి బేరం వచ్చింది. 50 నీ చదువుకి, 10 పైన నీ పై ఖర్చులు, హాస్టల్కి, వాటికి నువ్వు బండి కొనుక్కోవాలన్నావు కదా, వాటికి చేతికి ఇచ్చేస్తాను. అయితే ఒక షరతు, నువ్వేదో మోసం చేస్తావనో, చేయి దాటిపోతావనో, తప్పుడు పనులు చేస్తావనో కాదు. మీ అత్తయ్య నేను ఇంతకాలం తాపత్రయపడింది నిన్ను గొప్పవాడిగా చూడాలనే. అంకిత విషయం అంటావా, అది ఆడపిల్లగా చదువుతోంది. రేపొద్దున మగాడు ఎంత చదివాడు ఏంటి అనే దానికన్నా పెళ్ళాన్ని పోషించుకుంటున్నాడా లేదా అన్నదే ప్రపంచం చూసుద్దే. ఆ లెక్కన నువ్వు రేపు అక్కడికి వెళ్ళిపోయి ఇదొక్కటే ఇక్కడ ఉండే కన్నా అంకితకి తాళి కట్టి పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు నువ్వు నీ భార్యతో మనుగుడుపులు అయిపోయిన తర్వాత వెళ్ళి ఎంటెక్ ఏదో చేసుకొని ఉద్యోగం రాగానే దీంది బీటెక్ అయిపోద్ది కాబట్టి కాపురం పెట్టుకుందరుగానే అని చెప్తే నీ ఇష్టం మావయ్య అన్నాడు శ్రీధరు. అదేంటి బావా అలా అంటావు? నా బీటెక్ని ఎంటెక్ ఒకేసారి అవుతుగా, అయ్యాక చేసుకుందామంటే మావయ్యకి చెప్పు, నాకు చెప్తావేంటి అంకిత అన్నాడు. అంటే అది కాదు నాన్న, నువ్వేం మాట్లాడొద్దమ్మా అనే ఆయనే వెంటనే ఇంకా నిశ్చితాంబూలాలేముంది, డైరెక్ట్గా పెళ్లి ముహూర్తమే పెట్టించేసి ఆయనకున్న ఆ ఎకరం పొలంలోనే భార్య సమాధి కూడా ఉంది కాబట్టి అక్కడే పెళ్లి చేసేసాడు. పిల్లకే చేసేసి భార్య తాళి గొలిసే మేనల్లుడి చేత పిల్లకి జ్ఞాపకంగా ఉంటుందని కట్టించేసి ఇక ఆవిడ నల్లబూసలే పిల్ల మెళ్ళో కట్టించేశాడు. అయిపోయిందే. 60 లక్షలకి పొలం అమ్మి మేనల్లుడే చేతిలో పోయడానికని చెప్పి ఆయన ప్రయత్నాల్లో ఉంటూ శోభనం ఏర్పాట్లు చేశారు. శోభనం గదిలోకి వెళ్ళిన అంకితని దగ్గరికి తీసుకొని క్లోజ్ అవ్వబోయాడు శ్రీధరు. ఏమీ అనుకోవద్దు బావా, నీ మీద నమ్మకం లేదనో మరొకటనో అనుకోవద్దు. నేను కాలేజీలో నాకు చాలామంది ప్రపోజ్ చేస్తున్నా నాకు మా బావ ఉన్నాడని చెప్పుకుంటూ వచ్చాను చిన్నప్పటి నుంచి కూడాను. నువ్వే నా మొగుడన్నదే నువ్వు తాళి కట్టక ముందు కూడా నా మనసు ఒప్పుకున్న నిజం. ఇప్పుడు అంటావా మనం కంగారు పడి ఫిజికల్ అయిపోయామనుకో మనసు చదువు మీద ధ్యానాన్ని నిలపనివ్వదు. నాకు ఇంకా 2 ఏళ్ల బీటెక్ ఉంది, నీకు 2 ఏళ్ల ఎంటెక్ ఉంది. చదువుకో, కంప్లీట్ అయ్యి నీకు నాకు ఉద్యోగాలు వస్తాయి. ఆ తర్వాత నేను పీజీ చేద్దామని అనుకుంటున్నాను, ప్రైవేట్గా ఉద్యోగం చేసుకుంటూ. ఆ తర్వాత లైఫ్ ప్లాన్ చేసుకుందాం. ఒక 5 ఏళ్ళు పిల్లల్ని కనకుండా ముందు
కాపురం చేసుకుంటూనే ముందు నా పీజీ కంప్లీట్ అయిపోయి నా శాలరీ కూడా పెరిగాక కాస్త ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకొని మన రిటైర్మెంట్ గురించి చూసుకొని అప్పుడు పిల్లల్ని కందాం. నాన్న ఆరోగ్యం కూడా ఏమీ బాగోటం లేదు, అప్పుడు తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిద్దాం నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత. ఇప్పుడు ఈ శోభనాలు, ఈ కలవడాలు ఇవేవి వద్దు. నేనెవరికి ఏది చెప్పను, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు మంచం మీద పడుకో అని అమ్మాయి కింద చాపేసుకొని పడుకుండిపోయిందే. నీ ఇష్టం అన్నాడు శ్రీధరు. ఆ తర్వాత ఒక 10-15 రోజులకు ఆ పొలం అమ్మటం, డబ్బులు ఇచ్చేయటం, శ్రీధరు జాగ్రత్త అని అంకితకి, రామచంద్రానికి చెప్పటం, బస్సు ఎక్కటం జరిగిపోయింది. ఆ తరువాత ఆ 2 సంవత్సరాల కాలంలో అప్పుడప్పుడు శ్రీధరు వీళ్ళకి ఎప్పుడైనా డైలీ ఫోన్లు చేయటం అలాంటి అలవాటు శ్రీధర్కి ఏమీ లేదు. పెళ్ళైన తర్వాత ఇప్పుడు మొగుడు కదా, ఇదివరకంటే బావ కదా, అలా తను చెయ్యకపోయినా అంకితే చేసేదే. చేస్తే ఏదో ఒక టైంలో చదువుకుంటున్నానురా, బిజీగా ఉన్నానురా, రాత్రికి మాట్లాడతానురా, లేదంటే రేపు నేనే చేస్తానురా ఇలా చెప్పేవాడు. ఆ ఫోన్లు మెల్లగా రోజుకు ఒకసారి కాస్త 2-3 రోజులకు ఒకసారి అయినాయి. ఆ తర్వాత వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి, 2-3 నెలలకు ఒకసారి అలా అయ్యి ఆ 2 సంవత్సరాల చదువులు కంప్లీట్ అయినాయి. ఈలోపు అంకితకి కాలేజీలో చాలామంది అబ్బాయిలు, డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి అందగాళ్ళ వరకు, మంచి మనసున్న వాళ్ళు, గవర్నమెంట్ పోస్టులకు ప్రిపేర్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు, మంచి ఫ్యామిలీలు ఉన్నవాళ్ళు చాలామంది ప్రపోజ్ చేశారు. చూడ్డానికి ఆ అమ్మాయి బాగుంటుంది. దాంతో అంతామంది ప్రపోజ్ చేసినా ఈ జన్మకు ఆ ఛాన్స్ లేదులే, నాకు పెళ్ళైపోయిందని చెప్పి నవ్వేసి వచ్చేదే. వాళ్ళు తొందరపడ్డావేమో అంకిత అంటే దేవుడు రాసేసాడు, ఏం చేద్దాం అని నవ్వి వచ్చేసేదే. అంకితది బీటెక్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు శ్రీధర్ది కూడా ఎంటెక్ అవ్వాలి కదా. మరి శ్రీధర్ దగ్గర నుంచి ఫోన్ లేదు, ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. దాంతో అంకితకి టెన్షన్ అనిపించింది. రామచంద్రం కంగారు పడిపోయాడు. ఈ 2 సంవత్సరాల్లో రామచంద్రం ఆరోగ్యం బాగా నాశనం అయిపోయింది. మనిషికి ఉండాల్సిన కాంప్లికేషన్స్ అన్నీ వచ్చేసాయి. ఒకటి, మోకాళ్ళు అరిగిపోయినాయి, కీళ్ళవాతం వచ్చేసింది, స్పాండిలైటిస్ పెయిన్, దానికి తోడు మనిషికి థైరాయిడ్ వచ్చేసింది, బీపీ, షుగర్లు వచ్చేసినాయి. ఇక సరిగ్గా టైంకి తిని తినక ఆ అమ్మాయి ఎంత వండి పెట్టి పంపినా భార్య మీద ఉన్న దిగులు తొలిచేస్తూ ఓ పూట తింటే ఓ పూట తినకుండా ఆ పొలాల్లో పడి చాకిరీలు చేసి మనిషి బాగా నలిగాడు. ఈ 2 సంవత్సరాల కాలంలో తాళి గొలుసు ఉంటే చాలెమనమని ఆ పిల్ల తల్లి నల్లబూసల గొలుసుని అమ్మేసి డబ్బులు లేనప్పుడల్లా ఆ డబ్బులే కాస్త కాస్త ఇంట్లోకి వాడుతూ తండ్రిని చూపించుకుంటూ వస్తోంది. హాస్పిటల్లో కళ్ళజోడు వేయించిన ప్రయోజనం లేనంత నీరు కాసులు కళ్ళని కమ్మేసినాయి. ఆల్మోస్ట్ కంటి చూపు 90% దెబ్బతినిపోయి కళ్ళు కనపడని స్టేజ్కే వచ్చేసాడు రామచంద్రం. ఇదిగో వస్తాడు అదిగో వస్తాడు అనుకుంటున్న శ్రీధరు రానే రాలేదు. ఆ తర్వాత శ్రీధర్ కోసం ఫోన్ చేయటం, తెలిసిన వాళ్ళు సిటీకి వెళ్తుంటే ఫలానా చోట చదువుకుంటున్నాడన్నాడు, ఏమైనా కనపడ్డాడేమో కనుక్కోమంటే అక్కడ శ్రీధరం పేరుతో ఎవరు లేరని వాళ్ళు కనుక్కొని రావటం ఆ అమ్మాయికి టెన్షన్ అనిపించింది. టెన్షన్ అనిపించేపాటికి బావ గదిలోకి వెళ్ళి సూట్ కేసు తీసి ఓపెన్ చేస్తే వీళ్ళకి చెప్పిన కాలేజ్ ఒకటే, అందులో లోపల ఉన్నటువంటి జిరాక్స్ అప్లికేషన్ కాపీ వేరేదే. దాంతో ఆ అమ్మాయి వేరే కాలేజ్లో చేరుంటాడు, మేబీ ఆ రోజు అనుకున్న కాలేజ్ కన్నా ఇది బెస్ట్ ఏమో అనుకుంది తప్ప అప్పుడు కూడా తప్పుగా అనుకోలేదు. ఏడమ్మా వాడు అని రామచంద్రం రోజు కలవరించటమే. ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాక ఒక్కటే నిర్ణయించుకుంది. ఇప్పుడు దాకా టౌన్ దాటింది లేదో, మంచో చెడు తను చదువుకుంది కాబట్టి సిటీకి వెళ్ళి ఎక్కడున్నాడో కనుక్కుందాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఏమైనా జరగడానికి జరిగిందా, యాక్సిడెంట్ అయిందా, ఒంట్లో బాగాలేదా, పోనీ ఏదైనా జాబ్ విషయంలో డిస్టర్బెన్సా, పోనీ అనుకున్న ఉద్యోగం రాలేదని ఏమైనా టెన్షన్ పడుతున్నాడా, ఎన్నో డౌట్లు. ఏది ఏమైనా సరే వెతుక్కుంటూ వెళితే కానీ సమస్యకు పరిష్కారం దొరకదు అనుకుందే. దాంతోనే ఇక తండ్రితో నే వెళ్తాను నాన్న అంటే, నువ్వా అమ్మా అన్నాడు. నేనే వెళ్తాను నాన్న, బావ ఎక్కడ చదువుకున్నాడో ఏంటో నాకు తెలుసు, పాపం ఒకవేళ తను అనుకున్న ప్యాకేజీకి జీతంతో ఉద్యోగం రాలేదేమో, రాకపోతే రాకపోయిందమ్మా, వచ్చినంతే మనకు చాలు, పిచ్చి సన్నాసే, నేనేమనుకుంటానో అనే టెన్షన్ పడుతున్నాడేమో, ఒకవేళ
ఒకవేళ ఉద్యోగం వెతుక్కుంటున్నాడేమో నాన్న. ఒక్కోసారి క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చే మనకు సెట్ అయిపోతే బయట మనం వెతుక్కోవచ్చు. ఎంటెక్ అయిపోయి 6 నెలలే కదా అయింది, ఒక్కోసారి సంవత్సరం 2 ఏళ్ళు కూడా పట్టుద్ది ఉద్యోగం రావటానికని తండ్రికి ధైర్యం చెప్పి చేతిలో డబ్బులు లేవని ఆలోచించిన అమ్మాయి ఇక తల్లివి 2 జతల పోగులు, ఒక 2 ఉంగరాలు ఉంటే అమ్మేసి తండ్రి దగ్గర ఒక 80 ఏళ్ల ముసలమ్మని పెట్టి, బామ్మ కాస్త నాన్నను చూసుకుంటా ఉండని ఆ ముసలమ్మ చేతిలో ఒక 2000 పెట్టి నేను వచ్చి మిగతా డబ్బులు ఇస్తానని ఇంట్లో సరుకులు అవి కాస్త గుడిసెలోనే వేయించి కాస్త పాల వాళ్ళకి డబ్బులు కట్టి ఇంట్లోంచి అక్కడికి వెళ్ళకు నాన్న అని చెప్పి మందులయ్యి తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి ఇచ్చే కాసిన డబ్బులు తను తీసుకొని అంకిత సిటీకి బయలుదేరింది. సిటీకి వచ్చిన అంకిత డైరెక్ట్గా శ్రీధర్ది అప్లికేషన్ దొరికిన కాలేజీ దగ్గరికి వెళ్తే ఎస్ ఇతను ఇక్కడే చదివాడు అని చెప్పారు. తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయ్యాడా సార్ అని అడిగితే అతనికి 4-5 ఆఫర్స్ వచ్చాయమ్మా, ఎందులో సెలెక్ట్ అయ్యాడో ఏమో, అందులోనే జాయిన్ అవ్వాలని లేదు అవ్వకూడదని లేదు, ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకే స్టూడెంట్స్ అమ్మా, వెళ్ళాక వాళ్ళ డెసిషన్స్ ఎలా మారుతాయి అనేది ఎవరూ చెప్పలేము అనేపాటికి అది నిజమేనని సరే వచ్చిన ఆఫర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో అడ్రస్లు తీసుకొని ఆ ప్రతి కంపెనీకి వెళ్ళిందే. మళ్ళీ కాలేజీ దగ్గరికి వచ్చి అసలు ఏ కంపెనీలు వచ్చాయో కాలేజీ కనుక్కొని వాటన్నిటికీ తిరిగిందే. ఎక్కడ శ్రీధర్ ఆచూకీయే లేదో ఒక హాస్టల్ చూసుకొని హాస్టల్లో జాయిన్ అయిందే అంకిత. లేడీస్ హాస్టల్ నుంచి పొద్దున్నే ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళినట్టు శ్రీధర్ కోసం సాయంత్రం దాకా వెతుక్కోవటం రావటం, తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోవచ్చినాయి. ఒకవైపున ఇంటికి ఫోన్ చేస్తే రామచంద్రానికి అస్సలు కంటి చూపు కనిపించకుండా పోయిందని బామ్మ చెప్పింది. చెప్పేసరికి ఆ అమ్మాయికి భయం పట్టేసుకుంది. ఇప్పుడు బావ కనిపించట్లేదనే విషయం నాన్నకి చెప్తే గుండె పగిలి చచ్చిపోతాడో, ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో, వెతుకుతాను దొరుకుతాడు నమ్మకం ఉంది నాకు. కానీ ఈలోపు ఈ నిజం నాన్నకి తెలిస్తే అలాగని చేతిలో రూపాయి లేదు, మెళ్ళో తాళి గొలుసు తప్ప. ఇప్పుడు ఆ తాళి గొలుసు అమ్మే ధైర్యం చేయలేదు. తను పెళ్ళైన ఆడపిల్ల, ఎంతైనా సంస్కృతి సాంప్రదాయాలకు విలువిచ్చే కుటుంబంలో పుట్టి పెరిగిందే. ఇప్పుడు నాన్నను పోషించుకోవటానికి డబ్బులు కావాలి. తను బావని వెతకాలన్నా, ఇక్కడ తను ఉండే తనని తాను పోషించుకోవాలన్నా కూడా డబ్బులు కావాలి. సర్టిఫికెట్లు ఎటు తన దగ్గరే ఉన్నాయి కాబట్టే ఉద్యోగం వెతుక్కుందాం అనుకుంది. చూస్తే పేపర్లో యాడ్ పడిందే. 4-5 చోట్ల జాబులకు వెళితే 2 చోట్ల గాలి వెదవలే ఉన్నారు హెచ్ఆర్లో. పోనీ ఇంకో చోటకు వెళదామంటే మేనేజర్ గాడే పెద్ద పోరం బొకల వెధవలా ఉన్నాడు. ఇంకో చోటకు వెళితే నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తానంటే నీకు జాబ్ ఇస్తానని ఇలా ఏదేదో మాట్లాడారో. లాస్ట్ అండ్ ఫైనల్ అని ఒక చోటకు వెళ్ళింది. వెళ్తే అక్కడ జాబ్ దొరికింది. మంచి శాలరీనే, 50,000 రూపాయలు. అమ్మయ్య అనుకొని ఊపిరి పీల్చుకుందే. ఒక 10,000 రూపాయలు తనకి భోజనానికి ఉమెన్స్ హాస్టల్లో కట్టడానికి సరిపోద్ది. మిగతా 20,000 నాన్నకి పంపించవచ్చు. ఒక 20,000 బావను వెతకటానికి ఖర్చులకు ఉంచుకోవచ్చు అనే ఉద్యోగం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇన్ని రోజులు తను కనపడకుండా పోతే నాన్న కంగారు పడతాడనే దాంతో ముందు ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి నాన్న అంటే కనపడ్డాడా అమ్మా బావ అంటే కనిపించాడు నాన్న. పాపం ఉద్యోగం కోసమని వెతికి అనుకున్న కంపెనీలో రాక వేరే కంపెనీలో వచ్చిందంట. వాళ్ళేమో బావకి కాంట్రాక్ట్ ఇచ్చారంట. ఎవరితో టచ్లో లేకుండా ఫ్రెషర్ కదా, హెవీ వర్క్ ప్రాజెక్ట్లో ఉన్నాడంట. దాంతోనే అదయ్యాక వద్దాం అనుకున్నాడంట. నాకు తెలుసమ్మా, వాడు నా ప్రాణం, నన్ను వదిలేసి ఎలా వెళ్తాడో, ఈ మేనమామ అంటే వాడికి ఎంత ఇష్టమో. అయినా పెళ్ళయ్యాక పెళ్ళాన్ని వదిలి ఎవడు మాత్రం ఎలా ఉండగలుగుతాడు బాబాయ్ అన్నట్టుగా బాగానే ఉన్నాడుగా. బాగానే ఉన్నాడు నాన్న, నాకు కూడా ఉద్యోగం చూశాడు, నేను కూడా వేరే చోట ఉద్యోగం చేసుకొని ప్రస్తుతానికి అక్కడే ఉంటాను. అయితే నేను ప్రతి నెల డబ్బులు పంపిస్తాను నాన్న అని చెప్పి బామ్మని నువ్వే చూసుకుంటా ఉండు బామ్మ అని చెప్పి పక్కకు పిలిచిందే. పిలిచి బామ్మ నాన్న పరిస్థితి ఏం బాగాలేదమ్మా అంటే తీసుకెళ్ళి కళ్ళు చూపించింది.
చూపిస్తే డాక్టరు ఆల్మోస్ట్ కంట్లో నరాలన్నీ దెబ్బతినిపోయే, కంటి చూపు పూర్తిగా పోయిందమ్మా, ఆపరేషన్ కూడా వీల్లేదు, 2 కొత్త కళ్ళు పెట్టాల్సిందే అంటే ఆ అమ్మాయి గుండె ఆగిపోయిందే. ఇప్పటికిప్పుడు దాతలు ఎవరుంటారు డాక్టర్, ఎవరైనా ఎందుకు ఇస్తారమ్మా, మీ గుండె ఇవ్వండి, మీ కళ్ళు ఇవ్వండి అంటే అదేమీ బ్లడ్ కాదు కదా, మళ్ళీ వచ్చేస్తుందిలే ఇచ్చేద్దాం అనుకోవటానికే మనమే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. అదే ఒకళ్ళే ఇవ్వరు, మనం ట్రై చేయాలి, దానికి ప్రాసెస్ ఉంటుంది, బ్లడ్ గ్రూపులు కలవాలి, అది చిన్న విషయం కాదమ్మా అని చెప్పాడు డాక్టర్. ఎంత ఖర్చు అవ్వచ్చో, తక్కువలో తక్కువగా బాగానే అవుతుందమ్మా, ఖర్చు ఎందుకు అవ్వదు, లక్షల్లోనే కావాలి అమౌంట్ అని ఆయన ఎంత ఖర్చు అవుద్దో చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక అంత డబ్బా అని ఆలోచిస్తే ఇప్పుడు అంత అమౌంట్ ఎక్కడి నుంచి తేవాలి, తన జీతం మీద పోగు చేసుకుంటూ రావటమైనా అయ్యే పనేనా అనుకొని తండ్రిని తీసుకొచ్చే, నాన్న నువ్వు జాగ్రత్త అంటే నాకేమైందమ్మా, తడుముకుంటూ అయినా నేను మేనేజ్ చేసుకురాగలను, నా గురించి అస్సలు టెన్షన్ పడొద్దు, మీ ఇద్దరు పచ్చగా ఉంటే చాలు అన్నాడు. ఆ అమ్మాయికి చాలా దుఃఖం అనిపించింది. ఏనాడు తండ్రి సుఖపడింది లేదు, చిన్నప్పటి నుంచి కష్టాల్లోనే పుట్టి పెరిగాడు. నానమ్మ తాతయ్య ఉండగా చదివించలేదు, పొలం పనుల్లో తొక్కేశారు. ఆ తరువాత మేనత్త బరువు బాధ్యతల్ని మోసాడు. అమ్మ వచ్చింది, అమ్మ నాన్న ఇద్దరూ కష్టపడ్డారు. ఆ తర్వాత నుంచి భావభారాలు మీదేసుకున్నాడు. అమ్మ అలా వెళ్ళిపోయింది, నాన్న పరిస్థితి ఇలా అయిపోయింది, బావ అలా కనపడకుండా పోయాడు. మెళ్ళో ఈ తాళి ఉడితాళిలా అనిపిస్తోంది. అసలు ఏమైపోయాడు అతను, ఏంటిదంతా అనే దిగులుతో జాగ్రత్త అని చెప్పి బ్రతికించుకోవాలి కాబట్టి తండ్రిని ఉద్యోగానికి వచ్చింది. ఆ ఉద్యోగం చేసుకుంటోంది. ఆ అమ్మాయి పనిలో చాలా స్ట్రిక్ట్గా, చాలా హానెస్ట్గా వర్క్ చేస్తుంది. అయితే ఆ ఆఫీస్ ఎండి పేరు అర్జున్. అతను అటు ఇటు వెళ్ళేటప్పుడు గుడ్ మార్నింగ్ సార్ అనే అమ్మాయి పని అమ్మాయి చేసుకోవటం తప్ప ఆ అమ్మాయి అసలు ఏ విషయాల్లో కలగజేసుకోదు. ఎక్కడైనా గాసిప్స్ చెప్పుకునే జనాలు ఉంటారు కాబట్టి అలాగే ఆ ఆఫీసులో కూడా అతని గురించి డ్రింక్ చేస్తాడని, స్మోక్ చేస్తాడని, బాగా డబ్బు ఉందని, బలిసిన వాళ్ళ కొడుకని, ఇక దానికి తోడు ప్రవరాఖ్యుల్లాగా ఉంటాడని, అమ్మాయిల వైపు కన్నెత్తి చూడని, లేడీ పిఎల్ని పెట్టుకోడని, జెంట్స్ పిఎల్ని పెట్టుకుంటాడని, చాలా స్ట్రిక్ట్ అని, వర్క్లో ఏ చిన్న తప్పు జరిగినా టాలరేట్ చేయడని, అమాంతం ఫైర్ చేసి అవతల పడేస్తాడని, మనం ఏం మాట్లాడుకుంటున్నామో కూడా అతనికి తెలిసిపోద్దని, ఆఫీస్ వైఫై వాడతాం కాబట్టి ఏ వీడియోలు చూస్తామన్నది కూడా తెలుస్తుందని, ఆఫీస్ టైంలో వర్కే చేయాలంటాడని, లంచ్ టైం ఇంతనే ఇచ్చాడనే. అమ్మ బాబోయ్, అతని మీద ఇది చెప్పుకొని ఇది చెప్పుకోకుండా లేరు ఆఫీసులో వాళ్ళు. ఆ అమ్మాయికి అసహ్యం వేసిందే. మనం ఎవరిని ప్రేమించేది వీడికే కావాలి, ఆఫీసులో ఒకళ్ళతో ఒకళ్ళు లవ్ స్టోరీలు నడపకూడదు, అందుకే వచ్చారా నా ఆఫీస్కి అని అడుగుతాడు. ఏ ఆఫీసుల్లో వర్క్ చేసుకునే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు లవ్ చేసుకోకూడదా, వీడి బోడి పెత్తనం అంటే ఆ అమ్మాయి చిచ్చి ఏం మనుషులు, ఏం క్యారెక్టర్లో, అసహ్యంగా. నిజమే కదా, వాళ్ళు మన జాబ్లో పెట్టుకున్నారు అంటే ఈ టైం నుండి ఈ టైం వరకు వాళ్ళు మన సమయాన్ని కొనుక్కొనే కదా ఖరీదు కట్టి మనకి డబ్బిస్తున్నారు జీతం రూపంలో. జనాలు ఎందుకు హానెస్ట్గా ఉండరో ఆ అమ్మాయి కూడా గమనించింది. ఆఫీస్ వైఫై ఫ్రీగా ఉంది కదా అని చెప్పి అడ్డమైన అబ్రాడ్ కాల్స్ మాట్లాడటం, గర్ల్ ఫ్రెండ్స్తో, బాయ్ ఫ్రెండ్స్తో చిట్ చాట్లో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అశ్లీలమైన వీడియోలు చూడటం, సినిమాలు చూడటం, దానికి తోడు ఆఫీసులోనే ఒకళ్ళతో ఒకళ్ళకి ఎఫ్ఐఆర్లు, గాసిప్స్, లవ్ స్టోరీలు. ఆ అమ్మాయికి చీదర పుట్టిపోయేదే. వీళ్ళతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని, కనపడితే హాయ్ నో స్మైల్ ఇచ్చే, వెళ్ళేటప్పుడు కనపడితే బాయ్ నో స్మైల్ ఇచ్చి పక్క తప్పుకునేది తప్ప ఆ అమ్మాయి అస్సలు మాట్లాడిచ్చేది కాదు. అతని గురించి రోజు వీళ్ళు తిట్టుకుంటున్న దాంట్లో ఆ అమ్మాయికి అర్థమైంది ఒకటే, ఆ అబ్బాయి చూడటానికి చాలా బాగుంటాడు, హైటు, వెయిట్, పర్సనాలిటీ, దానికి తోడు వెనకాల బాగా మోటుంది. ఇంత ఆఫీస్కి ఎండి అంటే ఓ రేంజ్ ఉన్నోడు. అతని కారు, అతని లెవెలు చూస్తేనే, అతను వేసుకొచ్చే బ్రాండెడ్ బట్టలు, అతను వేసుకొచ్చే ఆ షూస్, అపీరియన్స్ చూస్తేనే అర్థం అవుద్ది. అతనికి వీళ్ళందరూ కూడా చెప్పాలంటే వల వేస్తున్న వాళ్ళే. దేనికో దానికి పడితే ఓవర్ నైట్లో అతనితో కాల్జారైనా సరే అతని పక్కన పెళ్ళాలుగా సెటిల్ అయిపోదాం అనుకుంటున్న వాళ్ళే వీళ్ళందరూననే. ఆ అమ్మాయికి అసహ్యం కూడా అనిపించేదే.
కష్టాలనేవి ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా ఉంటాయి. నా బతుక్కి నాకేమో ఒకవైపున తాళి కట్టిన వాడు ఏమైపోయి సచ్చాడా అనే దిగులు నాదే. వీళ్ళకేమో ఒళ్ళు బలిసి ఇళ్ళ దగ్గర ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేకపోయినా కూడా ఉద్యోగాలకు వచ్చే టైంపాస్ చేసే బాయ్ ఫ్రెండ్స్కి బాయ్ ఫ్రెండ్సే, బాయ్ బెస్టీలకు బాయ్ బెస్టీలే, బెస్ట్ ఫ్రెండ్లు అనే దాంట్లో కొంతమంది, మళ్ళీ ఇలా ఇంకొంతమంది. ఏం మనుషులో ఏమో చిచ్చి అనిపించేది ఆ అమ్మాయికి. అంతా దాంట్లో అర్జున్ ఒక 4-5 సార్లు సీరియస్ అవటం కూడా ఆ అమ్మాయి ఆఫీసులో కొందరి మీద గమనించిందే. ఆ అమ్మాయితో ఎప్పుడూ అతను తప్పుగా మాట్లాడటం కానీ, తప్పుగా బిహేవ్ చేయటం కానీ, అసలు ఆ అమ్మాయిని పలకరించడం కానీ ఆ అమ్మాయి గమనించలేదు. అతను కూడా 4-5 సార్లు వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి గుడ్ మార్నింగ్ అంటే ఆ అమ్మాయి వైపు చూశాడు. ఆ అమ్మాయి పర్సనల్ ప్రొఫైల్ చూసినప్పుడు కూడా హానెస్ట్గా వర్క్ చేస్తుందని, వర్క్ విషయంలో ఏది పెండింగ్ ఉండదని, ఆ అమ్మాయి సీరియస్ పర్సన్ అని తెలిసిందే. దానికి తోడు ఆ అమ్మాయిని అతను పర్సనల్గా గమనించినప్పుడు కూడా ఏ గాసిప్స్లోనూ అంకిత ఉండదో, నిజం చెప్పాలంటే ఏ అనవసరమైన విషయాల్లో కూడా ఉండదో, ఏ విషయంలో పార్టిసిపేషన్స్ చేసినట్టు కూడా ఉండదో. తనేంటో తన పనేంటో టైంకు 10 నిమిషాలు ముందే వస్తుంది, తన పని అయిపోగానే వెళ్ళిపోద్ది. అంతకు మించి లంచ్ చేసేటప్పుడు కూడా తనొక్కటే ఓ పక్క కూర్చొని తింటది, లేదంటే వర్క్ చేసుకుంటూ తింటది. ఒక వాగటం సొల్లు సుత్తి అమ్మాయికి అసలు అలవాట్లేదు. అంతవరకు అయితే అర్జున్ కూడా గమనించాడు. డబ్బున్న వాళ్ళు తాగుతారో తిరుగుతారో ఏం చేసుకుంటారో వీళ్ళకి ఎందుకు అనవసరమైన విషయాలు అనుకునేది అంకిత. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున బయట పెద్ద గాలి వర్షం దుమారం లేపేస్తోంది. అయితే రోజుట్లాగానే ఆఫీసు నుంచి వెళ్ళినటువంటి అంకిత వాళ్ళ బావ కోసమని కాళ్ళు అరిగిపోయేలా తిరిగి ఒక గుడి కనపడితే వర్షం పడుతోందని గుళ్ళోకి వెళ్ళి కాస్త వర్షం తగ్గింది అని జల్లే పడుతోందని బయటకు వచ్చింది. బయటకు వచ్చేపాటికే మళ్ళీ వర్షం పెరిగిపోయి పెట్టుకున్న కుంకుమ అలా కారిపోవటం మొదలయ్యేపాటికే ఉన్నట్టుండి ఎదురుగా ట్రాఫిక్లో కారులో ఒక వ్యక్తి వెళ్తూ ఉంటే చూస్తే అచ్చం ఆ కార్ డ్రైవ్ చేసుకెళ్లే వ్యక్తి శ్రీధర్లా కనపడ్డాడు. బావా 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 అని పరిగెత్తుకుంటూ పిచ్చిదానిలా ఆ ట్రాఫిక్లో పడే ఏ కారు గుద్దేసుద్దా, ఆ వర్షం ఆ గాలి అసలు అవేమీ పట్టించుకోకుండా పిచ్చిదానిలా పరిగెట్టడం మొదలుపెట్టింది అంకిత. కరెక్ట్గా అదే ట్రాఫిక్లో అర్జున్ కూడా ఉన్నాడు ఇంకొక కారులో. ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే, మా ఆఫీసులో వర్క్ చేసే అమ్మాయి అనుకుంటా, ఏంటి రోడ్డుకి ఇలా పరిగెడుతోంది పిచ్చిదానిలాగా, అయ్యో ఏదైనా గుద్దేస్తే ఏమవుద్ది, ఏమైంది, ఎవరి గురించి, ఎందుకోసం అనే అతనికి అర్థం కాలేదు. కాకపోతే దేనికైనా ఒక లిమిటేషను ఉంటుంది కాబట్టే, అనవసరమైన విషయాలు కలగజేసుకునే అలవాటు అతనికి లేదు కాబట్టే మేబీ ఎవరినైనా వెతుక్కుంటూ వెళ్తోందేమో అనుకుంటూ అతను ఇంకా అతని కారుని పక్కకి తిప్పేశాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిన అంకితకి శ్రీధర్ కనిపించాడు. కారుకు అడ్డం పడిపోయేపాటికి శ్రీధర్ కారు ఆపాడు. శ్రీధర్ పక్కన ఎవరో ఒక అమ్మాయి నొసట్లో కుంకుమ పెట్టుకొని మెల్లో బ్లాక్ బీడ్స్ వేసుకుని కనిపించింది. ఒక్క క్షణం అంకితకి ఏమీ అర్థం కాల. వర్షంలో ముద్దగా తడిచిపోయిన అంకితని చూసిన శ్రీధర్ కారు ఆపి ఆమె చేయి పట్టుకొని పక్కకి లాక్కొచ్చాడు. ఎలా ఉన్నావు బావా, ఏం చేస్తున్నావు, ఎవరామె, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడున్నావు, ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నావు, ఈ ఊళ్ళోనే ఉన్నావా, ఎందుకు రాలేదు బావా, నాన్నకు ఒంట్లో బాగోట్లేదు, కంటి చూపు పూర్తిగా పోయింది, 2 కళ్ళు మార్చాలంటున్నారు బావా డాక్టర్లు, లక్షల్లో డబ్బులు ఖర్చు అవుతాయి అంటున్నారు, అసలు నువ్వు ఎక్కడున్నావు, ఏమైపోయావు, నీకోసమని నేను ఇక్కడికి వచ్చాను తెలుసా, జాబ్ చేస్తున్నా అని తెలుసా, నాన్నకి ఈ విషయం చెప్పలేదు తెలుసా, నువ్వు నాకు కనిపించావనే చెప్పాను తెలుసా, ఎంత వెతుకుతున్నానో తెలుసా బావా నీకోసం అని పట్టుకొని వెక్కి ఏడ్చేసింది అంకిత. ఆమెని భుజాలు పట్టుకొని నుంచోబెట్టే, అసలు ఎందుకు వచ్చావు నన్ను వెతుక్కుంటూ నువ్వు అన్నాడు. అంటే ఎందుకు వచ్చావు నువ్వు నన్ను వెతుక్కుంటూ అంటున్నా. అంటే అదేంటి బావా, నువ్వు నా భర్తవే, భర్త ఏమే, నీ బాబు నీ అమ్మ నన్ను తీసుకొచ్చి పెంచినట్టే పెంచి నా పెంపకానికి ఖరీదు కట్టి ఎటు కూతురికి కట్నాలు పోసి అల్లుడిని కొనాలి కదా, నేనైతే శుభ్రంగా కళ్ళ ముందే ఉన్నాను కదా అని చెప్పి నా మీద పెట్టుబడి పెట్టి నన్ను చదివించి నేను బోలెడంత సంపాదిస్తే నిన్ను సుఖపెట్టాలని ముందే ప్లాన్ చేసుకొని పెంచారా నన్ను
అనేపాటికి ఆ వర్షంలో ఉరుములు పిడుగులు జనారణ్యం పూర్తిగా తగ్గిపోయింది. అలా నిలబడిపోయింది అంకిత. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అంటే, అవునే నిజమే మాట్లాడుతున్నాను. చిన్నప్పటి నుంచి మీ అమ్మా నాన్నలంటే అసహ్యం నాకు. నేనేమైనా నీ అమ్మా బాబుల్ని తీసుకురమ్మనమని పెంచమని ముష్టెత్తుకున్నానా, అడుక్కున్నానా? తెచ్చారు, పెంచారు. పెంచడంతో పాటే మరదలు నీ పెళ్ళామంటూ పెంచారు. నువ్వంటేనే నాకు అసహ్యం, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నిన్ను చేసుకుంటే నాకేమొచ్చుద్ది? తొక్క తోటకూర వచ్చేదే. మనిషి బ్రతకాలంటే డబ్బు కావాలి. డబ్బు లేనిదే మనిషికి లగ్జరీ రావు. లగ్జరీ లేని లైఫ్ ఎందుకు? నిన్ను చేసుకొని ఏం చేయమంటావు? నాకు సుఖాలు కావాలి, సంతోషాలు కావాలి, లగ్జరీ లైఫ్ కావాలి, హ్యాపీనెస్ కావాలి, ఆనందం కావాలి. ఒక రకంగా చెప్పమంటావా సుష్మా, నువ్వు అందంగానే ఉంటావేమో, నీకన్నా తనేమీ తక్కువ అందంగా ఉంటుందని కాదు. పైపెచ్చు బీటెక్ 4 ఇయర్స్లో నేను తనతో విచ్చలవిడిగా తిరిగాను. తను నాతో ఫిజికల్గా క్లోజ్ అయింది. కొన్ని వేల సార్లు మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాము. వాళ్ళమ్మ నాన్న, వాళ్ళ తమ్ముడు అన్న పొట్ట కొట్టైనా 50 కోట్ల రూపాయల ఆస్తి సుష్మకు అప్పచెప్తారు. వాళ్ళ ఇంటికి కూడా నన్ను తీసుకెళ్ళి చూపించింది సుష్మ. బీటెక్తో చదువు ఆపేద్దాం అనుకున్నాను, కంటిన్యూ చేద్దాం అనుకోలే, తన్ని పెళ్లి చేసేసుకుందాం అనుకున్నాను. అసలు మీకు ఆ విషయం చెప్పకూడదు, తిరిగి రాకూడదు అనుకున్నాను. దరిద్రానికి సుష్మ వాళ్ళ నాన్న నేను ఎంటెక్ చేసి తీరాలని షరతు పెట్టడంతో సుష్మ చదవమని గొడవ పెట్టింది. దానికి తోడు బంగారు బాతుగుడ్లు పెట్టే సుష్మ లాంటి అందం, చదువు, దానికి తోడు నాతో ఫిజికల్ అయినప్పుడు తను ఇచ్చే స్వర్గసుఖం, తను వెనక ఉన్న లగ్జరీలు, డబ్బు అన్నిటినీ కాదనుకోనే నేను నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను? నాకు చిన్నప్పటి నుంచి నీ మీద అసలు ఇష్టం లేదు, ఆ ఉద్దేశం లేదు. నువ్వంటేనే అసహ్యం నాకు, నువ్వు లో క్లాస్ దానివని. అయినా సరే నేను చదువుకొని కెరియర్లో ఇప్పుడు నిలదొక్కోపోతే నా సుష్మ చేజారిపోద్దనే దాంతోనే తిరిగి వచ్చాను. మొదటి నుంచి నాకు మీ నాన్నతో, మీ అమ్మతో, నీతో మాట్లాడటం నచ్చకే నేను మాట్లాడను. విడిగా నేను చాలా జోవియల్గా, చాలా సరదాగా ఉంటాను. నాకు నచ్చిన వాళ్ళతో, నేను ఇష్టపడే వాళ్ళతో. మీ నాన్ననేమి నేను పొలమమ్మి డబ్బులు ఇమ్మనలేదు, అప్పు చేసే ఇమ్మనమన్నాను. ఆ తర్వాత సుష్మతో పెళ్ళైతే ఆస్తి మా దౌద్దులే, మీ డబ్బులు మీకు పడేద్దాం అనుకున్నాను. కానీ వాడు చాలా తెలివితేటలతో వెళ్ళి ముసలోడిని కలిసే, ఆ ముసలోడు నీకు నాకు పెళ్లి చేయమంటే వీడు షరతులు పెట్టే నీకు నాకు పెళ్లి చేసే, ఆ తర్వాత వాడు పొలం అమ్మి డబ్బులు నాకు ఇచ్చాడు. నేను కెరియర్లో పైకి రావటం, నా పక్కన తను ఉండటం నాకు ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చాను, ఎంటెక్ చేశాను. ఆ తర్వాత తను ప్రెగ్నెంట్ కూడా అయ్యింది. ఆ తర్వాత అనుకోని సిచ్యువేషన్స్లో తనకే నాకు పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత అనుకోకుండా తనకి అబార్ట్ కూడా అయ్యింది. హనీమూన్కి వెళ్ళొచ్చాం, హ్యాపీగా కాపురం పెట్టుకున్నాం. నేను జాబ్ చేసుకుంటున్నాను. అయితే వాళ్ళ అమ్మ నాన్న ఈ మధ్య వాళ్ళకి కాస్త హెల్త్ బాగోట్లేదు. వాళ్ళ అమ్మ నాన్న ఒక 3 సంవత్సరాల పాటు మీరు అన్యోన్యంగా కాపురం చేసుకుంటే ఆస్తి మొత్తం ఫస్ట్ బిడ్డ పుట్టగానే మీకే పెడతామని వాళ్ళు చెప్పారు. దాంతోనే మేము పిల్లల గురించి ప్లానింగ్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ క్లోజ్గా ఉంటూ పగలు రాత్రి తేడా తెలియకుండా లైఫ్ను ఓ రేంజ్లో సుఖపడుతున్నాం. నీ దరిద్రం ఏంటి నాకు అసలు? అయినా ఒక మాట చెప్పమంటావా? నువ్వు ఆ మెళ్ళలో నేను కట్టిన తాళిని మర్చిపో. నువ్వు ఉంచుకుంటావో తీసేసుకుంటావో నీ ఇష్టం. నేనైతే ఆ పెళ్ళికి ఎలాంటి వాల్యూ ఇవ్వట్లేదు. కాదు కూడదు కేసులు పెడదాం అనుకుంటే వాళ్ళ నాన్నకి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. మీ నాన్న అనవసరంగా నువ్వే బ్రోతల కేసులోనో, ఏ ప్రాస్టిట్యూట్గానో పోలీస్ స్టేషన్లో కూర్చొని ఏ జైలుకో నువ్వు వెళ్ళావనుకో గుండె పగిలి సస్తాడు. నీకున్న నీ బాబు కూడా లేకుండా పోతాడు. నన్ను తను వదులుకోవటం అనేది జరగని పని. నీకు నచ్చిన నీ రేంజ్లో నువ్వు బడ్జెట్లు చెప్తావే, అలాంటి ఒకరిని చూసి నువ్వు పెళ్లి చేసుకొని నీ బతుకు నువ్వు బతుకో. నేనేమి నిన్ను ముట్టుకోలేదుగా, నిన్ను వాడేయలేదుగా. ఆ రోజు నేను ఒప్పుకొని ఉంటే నాతో కాపురం చేసేవాడివి కాదు, చేసేవాడినే. టేస్ట్ చేయటం తప్పే ఉందే. ఇప్పుడు ఈ హోటల్కి వెళతాము, వెళ్ళినప్పుడు ఈ హోటల్లో ది బెస్ట్ టేస్ట్లో ఉండేని 10 ఐటమ్స్ చెప్తారు. అందులో ఒకటో రెండో మనం అంతకుముందు తిని ఉంటాం. మిగతా టేస్ట్ చేయాలనుకోవటం తప్పేం కాదే. నువ్వు బయటికి వెళ్ళి ఎవరితో ఏమీ చెప్పకుండా ఉండాలని వాడేసేవాడినే. ఆ తర్వాత లైట్ తీసుకొని నీకు నచ్చినోడిని నిన్ను చేసుకోమనేవాడినే. ఎప్పటికైనా నువ్వు వర్జిన్వని ఏంటే గ్యారంటీ? కాలేజీల్లో చదివావు, ఎంతమందితో తిరిగావో, ఎంతమందితో కాళ్ళు జారావో, ఎవరు నమ్ముతాడు నువ్వు క్యారెక్టర్ ఉన్న ఆడదానివంటే?
అవన్నీ లైట్ తీసుకొని మూసుకొని ఇంకా నా కోసం వెతికి టైం వేస్ట్ చేయాలి, కోర్టులకు వెళ్ళాలి, కేసులు పెట్టాలి, ఇవన్నీ కాకుండా ఆ జరిగిన పెళ్ళిని ఆ పల్లెటూరులోనే మట్టిలో కలిపేసి ఎటు నువ్వు ఫ్రెష్గా నిన్ను నేనేమి టచ్ చేయలేదుగా, కాబట్టి నీకు తగినవాడు నీ బడ్జెట్కి నీ ప్లానింగ్కి కరెక్ట్గా ఉండే ఒక లో క్లాస్ గాడు దొరుకుతాడు, వాడిని చూసుకొని చేసుకొని నీ ప్లానింగ్ నువ్వు అమలు పరుచుకుంటూ వెళ్ళిపోమ్మా బేబీ. తనకు ఆల్రెడీ తెలుసు చిన్నప్పటి నుంచి నీకు నాకు పెళ్ళి అనుకుంటున్నాడని, తనకు ఆల్రెడీ తెలుసు నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని, తనకు ఆల్రెడీ తెలుసు నువ్వు నా లైఫ్లో ఉన్నావని. అయినా సరే తను నన్ను వదిలిపెట్టలేదంటే తనకి నేనంటే ఎంత అభిమానమో ఇష్టమో అక్కడే నీకు అర్థం కావట్లేదో. మీకు కావలసింది నేను సంపాదించే డబ్బులే, మీకు కావలసింది నేను చేసే జీతం, ఉద్యోగం. అయిన అంతకు మించి మీ బ్రతుకులకే మహా అయితే నీకు నేను ఇచ్చే సుఖం, నేను ప్రసాదించే పిల్లలు. మీ కింద చేతులు కట్టుకొని పడి ఉండాల్సిన అవసరం నాకేముంది అనేపాటికి అంకితకి కోపం పతాక స్థాయికి చేరుకొని షర్ట్ పట్టుకొని శ్రీధర్దే, ఒరే నువ్వు మనిషివా పశువా, అమ్మ బాబు చచ్చి నీ నానమ్మ తాతయ్య నీ మేనత్తలకు ఉన్నదంతా దోచిపెడితే నా కన్న తండ్రి నిన్ను బరువు భారం అనుకోకుండా వాళ్ళు కూడా ఇంకో బిడ్డను కంటే వాళ్ళకున్న మధ్యతరగతి రూపాయల్లో ఎక్కడ సరిపోవోనని ఒక్క కూతురుతో సరిపెట్టుకున్నారు నాతో. అలాంటిది నిన్ను కొడుగ్గా తెచ్చి మా అమ్మ ఏ రోజైనా వేరుగా చూసిందిరా? మగపిల్లాడవని ఒకంత ప్రేమగానే చూసేదే తప్ప నిన్ను నన్ను పెళ్ళి చేసి వాళ్ళు ఏదో బావుకుందాం అనుకున్నారా? వాళ్ళు బావుకుందాం అనుకుంది ఏంటో తెలుసా? అమ్మా బాబు లేని అనాథ వెధవి రేపొద్దున బయట అమ్మాయిని ఎవరినో ఇమ్మనమంటే లక్ష యక్ష ప్రశ్నలు వేస్తారు, వాళ్ళు 1,00,000 క్వశ్చన్స్ అడుగుతారు. వీడెనకమాల స్థిరాస్తుందా? నువ్వేమైనా చూడటానికి బాగుంటావా? బిలో యావరేజ్ ఎదవ్వి నువ్వేమైనా పోనీ చదువుకున్న పెద్ద సంస్కారవంతుడివా? నువ్వు బిలో యావరేజ్ కన్నా బిలో యావరేజ్ స్టూడెంట్వే, అత్యవసర మార్కులతో పాస్ అయ్యే వెధవ్వే. అలాంటి నిన్ను పోయిన మీ అమ్మ నాన్నల ఆత్మ క్షోభించకూడదనే మా అమ్మ ఇల్లు కట్టుకుందాం అనుకున్న డబ్బులు కూడా ఆ ఇంటిని కూడా ఆపేసుకొని పూడి గుడిసెనే తిప్పి కప్పించుకుంటూ నా తల్లి తన సర్వస్వాన్ని ధారపోసి చదివించింది కదరా. నా తండ్రి ఆరోగ్యం నాశనం అయిపోతున్నా, నా తల్లి మీద దిగులతో కుంగిపోతున్నా నా తండ్రి నిన్ను చదివించుకుంటూ వచ్చి నీ వాల్యూ నీ వర్త్ ₹1,00,000 పైన మా నాన్న పెట్టిందే. నీ బతుక్కు అంత ఉందంట్రా అసలు. ఒక 10 లక్షలు ఇచ్చి ఎవడైనా పిల్లనిచ్చే దిక్కుందా నీ బతుక్కే? నేను చదివిచ్చే దిక్కుందా నీ బతుక్కే? మా నాన్న కాబట్టే కదరా. ఇంకొకడైతే నిన్నే కూలి పనులకో ఏ మెకానిక్ షెడ్లకో పంపడరా. చీప్ ఫెలో, రాస్కెల్, ఈడియట్, స్కౌండ్రల్, స్టూపిడ్. అసలు నువ్వు మనిషివేనంట్రా. అది ఆడదా? సాటి ఆడది నీ లైఫ్లో ఉందని తెలిసి కూడా పెళ్ళికి ముందే అది నీతో బరితెగిచ్చి పక్క పంచుకుందంటే ఆ విషయం చెప్పకుండా నువ్వు మా నాన్నను మోసం చేసి డబ్బుల కోసం నా మెళ్ళలో తాళి కట్టి నా ఒంటి మీద చేయటానికి రెడీ అయిపోయావంటే నిన్ను దాన్ని ముక్కలుగా నరికినా తప్పు ఉందంట్రా. నిజమే నువ్వు చెప్పిన మాట. మనం ఎవరికైనా సహాయం చేసేటప్పుడైనా సరే అవతల వాళ్ళకి అర్హత ఉండాలి. మనం అర్హత లేకుండా చేసేటటువంటి దానం కూడా నిష్ప్రయోజనమేనని ఎంత బాగా చెప్పావురా. ఈ మాంగళ్య బంధానికి విలువిచ్చి నీ కోసం వెతుకుతూ ఉన్నాను ఈరోజు వరకు. నిజమే, ఈరోజు ఈ తాళిని నువ్వు ఎగతాళి చేసేసావు. నీ జీవితంలో ఇంకొక ఆడదుండి దాంతో నువ్వు అన్నీ పంచుకున్న తర్వాత నిన్ను పంచుకోవటానికి నేనే సిద్ధంగా లేను. ఒరే ఒకటి చెప్పమంటావా? పైన ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడు. నీలాంటి వాడి గతి చివరికి కుక్కలు చింపిన విస్తరవ్వకపోతే నీ బ్రతుకు ఛీ అనేదానికన్నా ఘోరంగా తయారవ్వకపోతే, నువ్వు ఇంతకింతకే అనుభవించకపోతే, నువ్వు సర్వనాశనమై ఊడ్చుకొని పోకపోతే భగవంతుడు అనేవాడే లేనట్టురా. చూడని కన్నీళ్లతో ఆ అమ్మాయి అక్కడి నుంచి పిచ్చిదానిలా నడుచుకుంటూ అలా పడి ఎటు వెళుతోందో తెలియకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఇక లైట్ తీసుకొని శ్రీధర్ మాత్రం సుష్మతో కారులో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత శ్రీధర్ మాట్లాడిన మాటలే అంకిత మనసులో అలా సుడులు తిరుగుతున్నాయి.
చిన్నప్పటి నుంచే శ్రీధర్ని తీసుకురావటం, కలిసి ఆడుకోవటం, అమ్మ ఎంతో ప్రేమగా భోజనం పెట్టడం, ప్రేమగా చూసుకోవటం, అభిమానాన్ని పంచటం, నాన్న ఉప్పెక్కించుకొని తిప్పటం, తల్లి లేని పిల్లాడని ఏ రోజు ఒక్క మాట అనకపోవటం, పుట్టినరోజులు ఉన్నంతలోనే చేయటం, ఫోటోలు తీయించటం, ఏది చదువుకుంటానంటే అదే, అష్ట కష్టాలు పడే ఎన్ని నష్టాలు కూర్చైనా సరే ఆ కష్టం వీడికి తెలియకూడదని నాన్న వీడిని చదివించటం, ప్రయోజకుడిని చేయటం, వీడి గుండెల మీద తంతం, తండ్రి ఆరోగ్యం పతనం అయిపోవటం, తల్లి చనిపోవటం, పైగా మెడలో ఈ తాళి. ఇప్పుడు తను ఒక పెళ్ళైన ఆడదే, ఇప్పుడు తను కన్యగా మిగిలిపోవాలా, లేదంటే కనుక తండ్రికి ఈ విషయం చెప్పాలా, ఇంకో పెళ్లి చేసుకోవాలా, ఏమీ జరగలేదన్నట్టు ఉండాలా, వాడు మళ్ళీ తన లైఫ్లోకి రాకూడదు కూడా. అలాంటి వెధవల్ని నమ్మితే జీవితాలు నిలువున గోతులోకి మునిగిపోతాయేమో. పెద్ద తప్పే చేసేసావు నాన్న. ఇప్పుడు ఏం పెట్టి నీకు కళ్ళ ఆపరేషన్ ఛాన్సనో, ఏం పెట్టి నీ ఒళ్ళు బాగు ఛాన్సనో, ఎలా నిన్ను బ్రతికించుకోను నాన్న, చివరికి ఇలా అయిపోయామేంటి నాన్న మనం అని ఎలా వెళుతుందో తెలియక ఒక కొండ చివరికి వెళ్ళి నుంచుంది. ఆ రోజు పౌర్ణమి. వర్షం తగ్గిపోయి ఒక్కసారిగా మేఘాలు విడిపోయి పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తూ వచ్చే అంకిత ముఖం మీద పడుతున్నాడు. నుంచొని వెక్కి 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 వాళ్ళమ్మ నాన్నల్ని తలుచుకొని పేగులు తెగిపోయేలా ఏడ్చిందే. పైనుంచి చూస్తే కిందకి దూకేస్తే అసలు ఎందుకు బతకాలి, ఈరోజు పోతే రేపటికి రెండో, జీవితంలో ఇంకా ఏం మిగిలిందని, ఏముందని వాడంత దారుణంగా మోసం చేశాడు. రూపాయి లేదు. తండ్రికి నిజం చెప్పినా బతకడు. అలాగని ఆపరేషన్ చేయించటం అంటే ఏ 5-6 ఏళ్ళు పట్టుద్ది. ఇప్పుడు తను రూపాయి పోగు చేసే ఉద్యోగంలో జీతం పెరిగే. ఎందుకు భగవంతుడా ఈ తాళేం చెయ్యాలి నేను, ఈ బాధ ఏంటయ్యా, నా గుండె ఎందుకింత కోసుకుపోతుంది తండ్రి అని ఒకవైపున అంకిత ఏడుస్తూ ఉండగా అటుగా వెళుతున్న అర్జున్కి అంకిత కనిపించి ఆ పౌర్ణమి చంద్రుడు వెలుగు ఆమె ముఖం మీద పడేసరికి ఈ అమ్మాయి ఆఫీసులో అమ్మాయి కదో, ఏం చేస్తోంది కార్నర్లో, సూసైడ్ అటెంప్టా అని కారు ఆపి, ఎంతైనా మనుషులన్నాక మానవత్వం విలువలు ఉంటాయి కదా, పరిగెత్తుకుంటూ వెళ్ళి దూకేద్దాం అనుకుంటున్న అంకితనే వెనక నుంచి గట్టిగా పట్టుకొని వెనక్కి లాగేసి, పిచ్చా నీకు అన్నాడు. పిచ్చా నీకు అంటే ఆ అమ్మాయి ఒక్కసారిగా చూసి అసలే మెంటల్ అంటారనే దాంతో, ఏంటి సార్ మీరిక్కడ అనేపాటికి ఆ క్వశ్చన్ నేను నిన్ను అడగాలి. నువ్వు ఈ మన ఆఫీసులోనేగా వర్క్ చేస్తావు? అవునండి. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇందాక చూశాను వర్షంలో రోడ్డుకు అడ్డం పడి పరిగెత్తుతున్నావు. నాకెందుకులే, ఎవరినైనా కలవడానికి వెళ్తున్నావేమో అని లైట్ తీసుకొని నేను వెళ్ళిపోయాను. ఇప్పుడేంటి ఇలా సూసైడ్ చేసుకోవటం? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనుషులకి చావే పరిష్కారం అనుకుంటున్నావా? ఏంటి నీ ప్రాబ్లం చెప్పు ముందు. నాకు ఫినాన్షియల్ ప్రాబ్లమే కదా, ఫినాన్షియల్ ప్రాబ్లమేనా అని అడిగేపాటికే ఆ అమ్మాయి జరిగిపోయిన విషయం చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే కొన్ని మన గుండెల్లోనే ఉండిపోవాలి. మనం ఆ విషయాల్ని మనతోనే సమాధి చేసేయాలి. ఎవరికి కొన్ని విషయాలు చెప్పుకోవటం కరెక్ట్ కాదనిపించి, ఎటు తండ్రి ఆపరేషన్ పని ఉంది కాబట్టే, అవును సార్ మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకే అంతకన్నా ప్రాబ్లమ్స్ ఏముంటాయి అనేపాటికి ముందు కళ్ళు తుడుచుకో, ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది. అలాగే ప్రతి ప్రాబ్లంకి కూడా దేవుడు సాల్వేషన్ చూపిస్తాడు. 100 తలుపులు మూసుకుపోయాయంటే దేవుడు ఒక తలుపు తెరచకుండా ఉంటాడు అనుకుంటున్నావా ఏంటి? చచ్చిపోవడం ఏంటి? ఎంత కావాలి, ఎందుకు కావాలి? మా నాన్నగారికి హెల్త్ ఇష్యూ ఉందండి, దానికి అమౌంట్ కావాలి, ఎంత అవసరం అవుతే ఎంత, దానికోసమే చచ్చిపోతారా ఏంటి? ఏదైనా ఆలోచించాలి కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేయకు నువ్వు అన్న తర్వాత, ముందు కూర్చో అని, నువ్వేం పిచ్చాషలేకు అని వెళ్ళి కారులో నుంచి వాటర్ బాటిల్ అలాగే ఆ అమ్మాయికి ఒక బర్గర్ తీసుకొచ్చి, నేనే ఇంటికి తీసుకెళ్తున్నానులే తిను ముందు నువ్వు అనేపాటికి, పర్లేదు సార్ తిను అన్నాడు. అనేపాటికి ఆ అమ్మాయి పాపం బాధతో గొంతుకు పూడుకుపోయిన మనిషి ఏం తినగలుగుద్ది, గదిమేపాటికి ఎలా మింగేసిందో కూడా తెలియదు. వాటర్తో మింగేస్తే ఇప్పుడు కొంచెం బెటరా అన్నాడు. ఆ అమ్మాయి అలా కూర్చుంటే
నీకు కావలసినంత అమౌంట్ నేను ఇస్తాను. అయితే నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా? నీ గురించి నాకు బాగానే తెలుసులే, నీ ప్రొఫైల్ చూశాను, నువ్వు బ్యాచులర్వే అనుకుంటా కదా. అలాగే నీ గురించి నేను ఆఫీస్లో కూడా అబ్జర్వ్ చేశాను. నీ గాసిప్స్ అవి పెద్దగా నచ్చవనుకుంటాగా. ఏదో జాబ్ కోసం వచ్చినట్టున్నావు కదా నువ్వు ఇక్కడికే. నువ్వు మంచి పే కూడా తీసుకుందుగానే. అయితే నేను చెప్పినట్టు చేస్తే నువ్వు అడిగినంత అమౌంట్ నీకు ఇస్తాను. నువ్వు మళ్ళీ నాకు బైబ్యాక్ ఇవ్వక్కర్లేదు అన్నాడు. ఏంటది అంద అమ్మాయి. అసలే లైట్గా తాగున్నాడు అర్జును. ఏయ్, నువ్వు అనుకునేంత క్యారెక్టర్లెస్ మగాడిని కాదే నేను. పిచ్చి వేషాలు వేయకు, చంపా బగులుతుంది తెలుసా నా గురించే అనేపాటికి అంత చనువు తీసుకొని మాట్లాడటం ఏంటో ఆ అమ్మాయికి ఒక క్షణం పాటు అర్థం కాలేదు. దాంతో నువ్వు నాకు వైఫ్గా యాక్ట్ చేస్తావా అని అడిగితే వాట్ అందే. చెప్పేది పూర్తిగా విని ఆ తర్వాత వాట్, హో, నో, ఓఎంజీ ఇలాంటి డైలాగ్స్ కొంచెం ఆపి చెప్పేది విన్ను ముందు అన్నాడు. చెప్పండి సార్ అందే. అన్న తర్వాత మా డాడీ పేరు ఇది, మేము చాలా కోటీశ్వర్లం. మా అమ్మగారి పేరు కల్పన. మా అమ్మకి మా నాన్నగారంటే చాలా ఇష్టం. మా అమ్మ ఏమీ లేని కుటుంబంలో పుట్టిన మా అమ్మ మంచి మనసు చూసి అందచందాలు చూసి మా డాడీ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మా డాడీ చాలా స్థితిమంతులు, స్థిరచరాస్తి గలవాళ్ళు. ఈరోజు ఏదైతే గనక నువ్వు వర్క్ చేస్తున్నావో ఆఫీస్ అది ఆయన డ్రీము, అది ఆయన స్థాపించిందే. మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా మాకు బోలెడంత స్థిరచరాస్తులు ఉన్నాయి. మా అమ్మ ఇంటికి కోడలుగా వచ్చాక కూడా మా డాడీ చాలా హ్యాపీగా చూసుకునేవారు. వాళ్ళిద్దరి ప్రేమకి గుర్తుగా పుట్టాను నేను. మా అమ్మ మళ్ళీ పురుటినొప్పులు పడకూడదని, ఆ బాధ కూడా మా అమ్మకు ఉండకూడదని నా ఒక్కడితోనే పిల్లల్ని కూడా కనలేదు మా మమ్మీ డాడీ. అయితే నేను ఒక అమ్మాయిని నాకు ఏజ్ వచ్చిన తర్వాత లవ్ చేశాను. ఆటోమేటిక్గా ఎవరికైనా వయసు వచ్చిన తర్వాత ఫీలింగ్స్ అనేవి కలుగుతాయి కదా. తన పేరు శ్రావ్య. 1 కాదు 2 కాదు, ఇంటర్ నుండి పీజీ వరకు లవ్ చేశాను. ఆ అమ్మాయి అలా చూసింది అర్జున్ వైపు. వీళ్ళలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా అన్నట్టు. అంత వింతగా చూడకే, నేను మనిషినే అనేసరికి ఆ అమ్మాయి కళ్ళు దించేసిందే. కళ్ళు దించేసిన తర్వాత నేను ఒకదాన్ని లవ్ చేశాను. ఆ తర్వాత నాన్నగారు సడన్గా చనిపోయారు. నాన్నగారు సడన్గా చనిపోయిన తర్వాత అమ్మకి హెల్త్ బాగా పాడైంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్లన్నీ ఇప్పించాను. హార్ట్ ఆపరేషన్ కూడా అయింది. ఆ తర్వాత అమ్మ పదే పదే నాన్న గురించి ఆలోచించుకోవటం వల్ల బ్రెయిన్లో చిన్న ప్రాబ్లం వచ్చి అమ్మకి ఒక 2 years ట్రీట్మెంట్ కోసం అని చెప్పి అమ్మనే అబ్రాడ్ పంపించాల్సి వచ్చింది. ఎప్పటి నుంచో మా ఇంట్లోనే ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడకి ఇచ్చి అమ్మని అమౌంట్ ఇచ్చి పంపించాను. సర్జరీ చేయించుకొని అక్కడే ఉండి క్యూర్ చేయించుకొని రమ్మనమని. అయితే ఇప్పుడు వచ్చిన ప్రశ్నల్లా ఏంటంటే, నా చదువు అయిపోయిన తర్వాత నేను ఎండీగా ఛార్జ్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆఫీస్కి రావడం స్టార్ట్ చేశాను. ఇక శ్రావ్య పెళ్లి చేసుకుందాం అని కంగారు పెట్టింది. అమ్మ వెళ్ళి 1 year అయింది. అమ్మ వచ్చాక చేసుకుందాంలే అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకి మా క్యాస్ట్తో ప్రాబ్లం ఉందని వాళ్ళ నాన్నగారు ఒప్పుకోకపోవచ్చని చెప్పేసింది. అయినా వెళ్ళి మాట్లాడాను. నిజంగానే అతను ఒప్పుకోలేదు. దాంతో తను నాతో పాటు వచ్చేస్తానని చెప్పింది. పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకోమంటే రిజిస్టర్ మ్యారేజే చేసుకుందామని చెప్పి శ్రావ్యని పెళ్లి చేసుకున్నాను. చేసుకున్న తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్గా ఒక 6 months పాటు చాలా క్లోజ్గా, చాలా డీప్గా, ఇంటిమేటెడ్గా ఉన్నాం. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఆచూకీ కనుక్కొని వచ్చారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయినా కానివ్వో. ఆ తర్వాత ఒక మగాడికి ఆడదాని మీద మోజు తీరిపోయినట్టు ఒక ఆడదానికి మగాడి మీద మోజు తీరిపోవటం అనుకో, ఏదైనా కానివ్వు, తనకే నేను కరెక్ట్ అనిపించలేదు. వాళ్ళమ్మ నాన్న ఆల్రెడీ ఓ సంబంధం చూసామని చెప్తే అదే కరెక్ట్ అనిపించింది. నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఒక 1 week పుట్టింటికి వెళ్ళొస్తానని చెప్పి ఆ 1 weekలోనే వాళ్ళు మ్యారేజ్ అరేంజ్మెంట్స్ చేసుకొని అది దాని బావని పెళ్లి చేసుకొని అబ్రాడ్కి వెళ్ళిపోయింది.
వెళుతూ నాకు లెటర్ రాసింది. జరిగిన రిజిస్టర్ మ్యారేజ్, గుళ్ళో పెళ్ళే, మనిద్దరం ఇంటిమేట్ అయిన విషయాలు ఇవన్నీ నేను మర్చిపోయి లైట్ తీసుకుంటున్నాను. నువ్వు కూడా మర్చిపోతే మంచిదే. మనకి ఇష్టం కదా అని చెప్పి ఎంత ఇష్టమైన భోజనమైనా రోజు అదే తినాలంటే తినలేం కదా అర్జున్. నాకు మా అమ్మ నాన్నలే ఇంపార్టెంట్. నువ్వు తప్పుగా అనుకున్నా నాకు పోయేదేమీ లేదు అని చెప్పిందే. ఎంత దాంట్లో ఒళ్ళు బలిసి నేను చేసిన పని ఏంటంటే దాన్ని పెళ్లి చేసుకోగానే మా అమ్మ అబ్రాడ్ నుంచి రోజు ఫోన్ చేసినట్టే ఫోన్ చేస్తే నేను ఒక అమ్మాయిని ప్రేమించానని, ఆ ప్రేమించిన అమ్మాయిని నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని గుళ్ళో తాళి కట్టానని, ఫోటో పెట్టమంటే వచ్చాక సర్ప్రైజ్గా చూపిస్తానని, మాట్లాడించమంటే డైరెక్ట్గానే మాట్లాడిస్తానని, తన పేరేంటో చెప్పమంటే వచ్చాక చెప్తాను తన డీటెయిల్స్ అన్నీ, ముందు నువ్వు త్వరగా కోలుకొని రమ్మనమని అమ్మతో ఆ రోజున నేను కామెడీ చేశాను. అయితే అమ్మ వెళ్ళిన టైం కంప్లీట్ అయిపోయింది. ఇంకో 1 వీక్లో అమ్మ రాబోతోంది. ఇప్పుడు అమ్మ నన్ను వేస్తున్న యక్ష ప్రశ్నలు ఏంటో తెలుసా? వచ్చేసరికి కోడలు ఇంట్లోనే ఉండుంటుంది కదా, దానే నాకు ఎదురు రావాలి, తన ముఖం నేను చూడాలి, మీ నాన్న మీ ఇద్దరికి పుట్టాలి, మీరు నా కళ్ళకి కనిపించాలి, సంతోషంగా ఉండాలి, నేను రాగానే కోడలతో నేను సంతోషంగా గడపాలి అని కోరుకుంటుంది ఆవిడ. డాక్టర్స్ ఆవిడ ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదని, షాకింగ్ న్యూస్లు చెప్పకూడదని చెప్పారు. ఆవిడ పూర్తిగా కోలుకోవటానికి ఇంకా 1 ఇయర్ టైం పట్టుద్దనేది డాక్టర్స్ చెప్పిన విషయం. ఇప్పుడు నేను ఆవిడకి ఏమీ చెప్పలేను. ఒకవైపున అది వెళ్ళిపోయింది. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. నేనేమి రెగ్యులర్గా తాగేటటువంటి డ్రింకర్నో స్మోకర్నో కాదు. ఇప్పుడు అది వెళ్ళిపోయిందనే ఫ్రస్ట్రేషన్ ఒక పక్క, అమ్మకి ఏం చెప్పాలో తెలియని బాధ ఒక పక్కన. అదేటూ పోయింది, అమ్మను కూడా పోగొట్టుకోలేను కదా. అందుకోసమే ఏం చేయాలో బుర్ర బద్దలైపోయి ఆ స్మోక్ చేయటం, ఆ డ్రింక్ చేయటం, ఆఫీసులో వాళ్ళు వేసే వెకిలి వేషాలు, వెధవ వేషాలు నీకు తెలుసు. అందుకే వాళ్ళని నేను ఎక్కడుంచాలో అక్కడే ఉంచి స్ట్రిక్ట్గా ఉండి కరెక్ట్గా ఉండటం తప్పు కాదు కదా. వర్క్ టైంలో వర్క్ మాత్రమే చెయ్యాలనుకుంటాను నేను. దాంతోనే వాళ్ళతో అలా ఉండక తప్పదు. నేను అలా ఉండాలి కూడాను. లేకపోతే ఎండీని కూడా జస్ట్ ప్యూని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తారు. మన ఆఫీసులో వాళ్ళే కాదు, ఎవరైనా కూడా అంతే. దాంతోనే నేను అలా ఉండేదే. నా నేచర్ ఏమీ అది కాదు. ఇప్పుడు నువ్వు నా వైఫ్గా యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటే మీ నాన్నగారే హెల్త్ క్యూర్ అవడానికి అవసరమైనంత మనీ నేను నీకు ఇస్తాను. నువ్వు మళ్ళీ నాకు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మా అమ్మ వచ్చేసరికి నువ్వు మా ఇంటికి వచ్చేస్తే నీకు నేను మా ఇల్లు చూపిస్తాను, నా ఇష్టాలన్నీ చెప్తాను, ఆ తర్వాత మా ఇంటి వాతావరణాన్ని అలవాటు చేస్తాను. మా అమ్మేమి బ్రహ్మరాక్షసి కాదు. పాత సినిమాల్లో సూర్యకాంతం లాంటి అత్తగారు కాదు. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. పెద్దగా మర్మాలు, కాయకాలు, మాయకాలు తెలిసిన మనిషి కాదు. కపటం ఉండదు మా అమ్మలో. నీకే వచ్చిన తర్వాత మా అమ్మ చాలా నచ్చేసుద్ది అని చెప్పాడు అర్జున్. ఎంతకాలం సార్ ఎలా అని అడిగింది అంకిత. అడిగితే ఎన్నాళ్ళో అక్కర్లేదు, చెప్పానుగా ఒక 1 ఇయర్ అనుకో. ఈలోపు అమ్మ క్యూర్ అయితే ఒక మంచి టైం చూసి నేనే ఇదంతా అబద్ధమనే అమ్మ కాళ్ళు పట్టుకునైనా చెప్పుకుంటాను. ఎటు పోయిన ప్రేమ మళ్ళీ తిరిగి రాదు. కావాలని కూడా నేను అనుకోవట్లేదు. నాకు అసహ్యం వేసిందే, కానీ కన్న తల్లిని పోగొట్టుకోలేను. నాకంటూ ఈ భూమి మీద మిగిలిందే ఆవిడొక్కటే. అర్థం చేసుకోవా? ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అన్నాడు అర్జున్. నేను అలాంటి దాన్ని కాదండి అందే అంకిత. అన్న తర్వాత నాకు కొంచెం ఆలోచించుకోవటానికి టైం ఇస్తారా? అలాగే, రేపటికల్లా ఏ విషయం చెప్పు అన్నాడు. అన్న తర్వాత పలానా చోట కలుద్దాం అని చెప్పాడు. చెప్పాక అంకిత నెక్స్ట్ శనివారం, ఆ తర్వాత ఆదివారం 2 రోజులు వీక్ ఆఫ్ వస్తే మండే వస్తాను సార్ అని చెప్పిందే. ఆ 2 రోజుల పాటు ఆ అమ్మాయి ఆలోచించిందే. ఇప్పుడు జరిగిపోయిన జీవితంలో పోగొట్టుకున్న పొలం వెనక్కి రాదు, తల్లి ఉంచిన రూపాయి వెనక్కి రాదు, పోయిన బంగారం వెనక్కి రాదు. గుడిసె అమ్మితే వచ్చేది మహా అయితే 1 లక్షో 2 లక్షలో వస్తాయేమో. ఆ శ్రీధర్ గారు కొట్టిన దెబ్బ గుండె బద్దలైపోయేంత స్ట్రాంగ్గా తగిలింది. ఆ విషయం ఇప్పుడు తండ్రికి చెప్పుకోలేదు. ఒకవైపున అతనికి వాళ్ళమ్మ ప్రాణం ఎంత ముఖ్యమో తనకే ఈ భూమి మీద ఉంది వాళ్ళ నాన్నొక్కడే. ఆయన ప్రాణం అంతే ముఖ్యం. ఆయన బ్రతికించుకోవాలంటే 2 కళ్ళు కొనాలి, కాళ్ళు ఆపరేషన్ చెయ్యాలి, స్పైన్ ఆపరేషన్ చేయాలి, దానికి తోడు ఆయనకి నర్వ్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి,
థైరాయిడ్ దగ్గర నుంచి షుగరు బీపీల దగ్గర నుంచి అన్ని కంప్లైంట్లు క్యూర్ అయ్యి ఆయన నార్మల్ అవ్వాలంటే లక్షల్లో డబ్బు కావాలి. ఇప్పుడు అంత డబ్బు తను సంపాదించడం అంటే ఈలోపు నాన్న టపా కట్టేస్తాడు. తనకు ఉన్న ఒక్క అండా కూడా పోద్దే. ఇక చేయగలిగిందే ఏముందే, అతనికి హెల్ప్ చేస్తే వాళ్ళమ్మ ప్రాణం కాపాడినట్టు ఉంటుంది, తన తండ్రి ప్రాణం కాపాడుకున్నట్టు ఉంటుంది. అతనేమి సెక్షువల్గా ఇంటిమేట్ అవుదాం అనలేదు, అతనేమి ఆమె ఒంటి మీద చెయ్యేసేంత చీప్ ఫెలో లాగా కనిపించలేదు. పర్వాలేదులే అనుకొని సోమవారం రోజున వెళ్ళి మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నానండి అంది. అంటే థ్యాంక్ యూ అని వెంటనే చెక్కు రాసి ఆ అమ్మాయి చేతిలో పెట్టాడు. ఇవేమీ నువ్వు నాకు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదు అంకిత. అయితే నీ పేరుగానే చెప్పు అమ్మకి, నేను దాని పేరేమీ చెప్పలేదు. నీ ఫ్యామిలీ డీటెయిల్స్గానే చెప్పు, దాని డీటెయిల్స్ ఏమీ నేను అమ్మకి చెప్పలేదు. కాకపోతే దాని బాబుకి కొంచెం కులపిచ్చని మాత్రమే చెప్పాను. ఆ ఒక్క విషయం మాత్రమే చెప్పు చాలు. అలాగే మరొక విషయం ఏంటంటే నా వైఫ్గా ఉండాలంటే నా రేంజ్కి తగినట్టు ఒక అమ్మాయి ఎలా ఉంటుందో అలా షాపింగ్ చేసుకుందో కానీ పద అన్న తర్వాత నేను వెళ్ళేటప్పుడు మీకు ఇచ్చేస్తానండి ఈ బట్టలు, పై కనపడవు కానీ మంచి కామెడీ ఉంది నీలో, నేను అవన్నీ వేసుకొని తిరగనా, ఓఎల్ఎక్స్లో సెకండ్ హ్యాండ్లో పెట్టి అమ్ముకోనా నువ్వు నీ పిచ్చివాగుడు అన్న తర్వాత ఆడవాళ్ళకి పెళ్ళైతే వేసుకుంటారు కదా తాళి బ్లాక్ బీడ్స్ అవి కొనుక్కో అంటే తన మెళ్ళో ఆల్రెడీ తాళి ఉంది కాబట్టి ఆ అమ్మాయి బ్లాక్ బీడ్స్ ఒక్కటి చాలండి. ఓ నువ్వు మోడర్న్ పెళ్ళానివి కదూ, నీకు తాళితో అవసరం ఉండదుగా, నీకు నచ్చినవే తీసుకో, టోరింగ్స్ అవసరం లేదా అనేసరికి ఆ అమ్మాయి వేళ్ళు అలా మడిచేసింది లోపలికే. మడిచేస్తే పర్లేదులేండి సార్ నేను మేనేజ్ చేసుకుంటాను. మేనేజ్ చేసుకోవటం ఎందుకు, తీసుకో అన్నాడు. నేను తీసుకుంటానులేండి సార్ అన్నాక సరేనని బట్టలు అవి తీసుకొచ్చాక రేపు ఇంట్లో సర్వెంట్స్ ఎవరు ఉండరు, రేపు అందరికీ లీవు, రేపు రా మన ఇంటికి అని నెక్స్ట్ డే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇల్లంతా తిప్పి చూపించాడు. ఇంద్రభవనం అంత పెద్ద ఇల్లు, ఆ ఇంట్లో ఒక్కొక్క బెడ్రూమే ఒక హాల్ అంత ఉంది, బాత్రూమే ఒక బెడ్రూమ్ అంత ఉంది. ఏంటి అలా చూస్తున్నావు అంటే మీరు చాలా గొప్పోళ్ళు. ఒక విషయం చెప్పమంటావా, మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు మా డాడీ, డౌన్ టు ఎర్త్ ఉండాలంటది మా మమ్మీ. ఏమో ఇది ఆ దేవుడిచ్చాడు, మనమేమే అనుకున్నది కాదు. కాకపోతే ఒకటి ఉన్నదాన్ని నాశనం చేయకూడదు, ఎందుకంటే ఫుట్పాత్ మీద బతికే అలవాటు లేదు. అలాగని చెప్పి ఎక్కడా తగ్గను, ఎందుకంటే వ్యాపారంలో డౌన్ అయ్యే అలవాటు లేదు అనేపాటికి ఆ అమ్మాయి నవ్వేసిందే. ఆ అమ్మాయిని నీ బట్టలన్నీ ఈ వార్డ్రోబుల్లో సర్దేసుకో, నీ కాస్మెటిక్స్ అవన్నీ సర్దుకో అని చెప్పాడు. చెప్పిన తర్వాత సరేనంటే అమ్మ ఎల్లుండే వస్తుంది అని నా ఇష్టాలు ఇవే, నాకు ఇవంటే ఇష్టం, ఈ టైంకి లేస్తా, ఈ టైంకి పడుకుంటా మొత్తం చెప్పుకొచ్చాడు. తను అంతకుముందు పెళ్లి చేసుకున్న అమ్మాయిని చూపించాడు, ప్రేమించినప్పుడు ఫోటోలు చూపించాడు. ఆ ఆల్బమ్ని అలా కోపంతో విసిరేస్తే వెళ్ళి వార్డ్రోబ్లో పడింది ఆ ఆల్బమ్. ఆ తర్వాత ఆ అమ్మాయిని నాన్నగారి ఫోటో అని అమ్మ నాన్నల ఫోటో అని అన్నీ చూపించి వాళ్ళమ్మకి తనకి మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో చూపించాడు. వాళ్ళమ్మ వచ్చే రోజున నేను ఒక్కసారి ఇంటికి వెళ్ళొస్తానని అంకిత వెళ్ళి రామచంద్రాన్ని బామ్మని తీసుకొచ్చి పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తే ముందు టెస్టులన్నీ చెయ్యాలమ్మా, ఆ తర్వాత మనకి కావలసిన 2 కళ్ళు దొరకాలి కదా, అప్పుడు మనం ఆపరేషన్కి రెడీ చేసుకుందాం, ఈలోపు మేము మిగతా ఆపరేషన్లు చేసుకుంటాం అన్నారు డాక్టర్లు. అలాగేనని తండ్రిని అక్కడ అప్పచెప్పి జాగ్రత్త నాన్న, మధ్యలో నేను వచ్చి వెళుతూ ఉంటాను అని చెప్పిందే. సరేనమ్మా అన్నాడు. అన్న తర్వాత అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది. ఆ రోజు కల్పన రాబోయే రోజు. అయితే ఇక ఆవిడకి ఎవరో పని వాళ్ళు హారతి ఇవ్వటం ఎందుకని వచ్చిన ఆవిడకి తనే పళ్ళెం తీసుకొని వెళ్ళి హారతి ఇచ్చే, రండి ఆంటీ ఎలా ఉన్నారు అనేసరికి ఆ అమ్మాయిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని కొడుకుని ఆ అమ్మాయిని పక్కనే చూసుకొని ఆయన ఫోటో దగ్గరికి తీసుకెళ్ళి దండం పెట్టించి, చూసావయ్యా నా చేతికి మట్టి అంటకుండా నీ కొడుకే మహాలక్ష్మి లాంటి కోడల్ని తెచ్చాడని ఆవిడ మురిసి
మురిసిపోతుంటే ఆవిడ ముఖంలో ఆనందం చూసి అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఎలా ఉన్నారు ఆంటీ అంటే, ఆంటీ ఏమీ వద్దమ్మా, నేనేమి సిటీల్లో పుట్టి పెరిగిన దాన్ని కాదు, అంత మోడ్రన్ అత్తగారిని కాదు, మోడ్రన్ కోళ్ళ కావాలని అనుకోవటం లేదు, అత్తమ్మ అని ఆప్యాయంగా పిలువు తల్లి, నీకు అమ్మనే అత్తనే నేనేగా అమ్మ అన్న తర్వాత ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరిగి అలాగేనమ్మా అందే. అమ్మ ఎంత బాగుంటుంది తల్లి, ఆ పిలుపు అమ్మనే పిలువు అన్న తర్వాత మాట వరుసకు అత్తయ్య అని చెప్పటమే తప్ప ఆ రోజు నుంచే ఆవిడ్ని అమ్మ అది అమ్మ ఇది అనే చెప్తూ ఉంటే ఆవిడ కూర్చోబెట్టి, నాన్న అమ్మ కుటుంబం గురించి ఏంటమ్మా అంటే, అమ్మ లేదు అమ్మ, నాకు నాన్నే ఉన్నారు, నాన్నకి కాస్త హెల్త్ బాగోలేదు, అందుకని చెప్పి నాన్న బంధువుల దగ్గర ఉంటున్నారు అని చెప్తే, ఓ మీ నాన్నగారికైనా కులపిచ్చి అని చెప్పాడు వీడు, కులాలదేముందమ్మా, మనసు ముఖ్యం కానీ నేను వచ్చి మాట్లాడేదా అన్న తర్వాత అప్పుడే వద్దమ్మా, కొంత టైం తీసుకుందాం, ఏదైనా ఆయన మేము చేసింది తప్పు అనుకుంటున్నారు కదా, నేను హ్యాపీగా ఉన్నానని, మీరు నన్ను సంతోషంగా చూసుకుంటున్నారని తెలిసాక వెళ్ళి మాట్లాడదామమ్మా అని చెప్తే, నా బంగారు తల్లే అని ఆవిడ బోలెడన్ని నగలిచ్చింది అంకితకే. ఎందుకమ్మా ఇవి అంటే, రేపొద్దున వ్రతం ఉందిరా వేసుకోవు అంటే, వ్రతం అయిపోగానే తిరిగి ఇచ్చేస్తానమ్మా పిచ్చిదాన, నాకెందుకు, ఆ మహారాజు వెళ్ళిపోయాడు కదమ్మా మీ మామగారు, ఎవరి కోసం వేసుకోవాలి చెప్పు, ఇంకా నన్ను ఎవరు చూసే ఆనందించాలి పొగడాలిరా, అవన్నీ నీకోసమేనంటే తీసుకో అన్నాడు అర్జున్. ఆ తర్వాత నెక్స్ట్ డేకి వాళ్ళింటి ఆస్థాన పండితుడైన ఒక ఆయన వచ్చాడు. అయితే ఆయన వ్రతం చేసే ముందు జాతకాలు చూడాలని చూస్తుంటే ఎక్కడో బంధం ముడిపడట్లేదు కల్పన గారు అంటే, ముడిపడకపోవటం ఏంటండి, అమ్మాయికి అబ్బాయికి రిజిస్టర్ మ్యారేజ్ కూడా అయిపోతేనో, అమ్మాయి అబ్బాయి తాళి కూడా కట్టుకుంటేనో అనేసరికి, కానీ ఎక్కడో ఏదో ముడిపడట్లేదమ్మా, ఓ పని చేద్దాం, ఎటుకూడి మనం వ్రతం చేయించాలనుకుంటున్నాం కదా, తాళి కట్టించేద్దాం అనేపాటికి అంకిత ఒక్కసారిగా ఉలిక్కి పడిందే. ఏంటి అన్నాడు అర్జున్. అవును బాబు, నువ్వే ముహూర్తంలో కట్టావో, ఏ పనికి మాలిన సన్నాసి ఆ ముహూర్తం పెట్టాడో, నేను మంచి ముహూర్తంలోనే కట్టా బాబు అంది కల్పన. అది కాదు మమ్మీ, చెప్పనివ్వరా ఆయన్ని అంటే, రేపు కట్టించేద్దామమ్మా తాళి అన్న తర్వాత అంకిత కళ్ళతో సైగ చేస్తే, ఏంటిదంతా, కంగారు పడకు, సినిమాల్లో పెళ్లి చేసుకోవట్లా లైట్ తీసుకోరా, మహా అయితే 2 ముళ్ళే, 3వ ముళ్ళు నేనైనగా, నువ్వు టెన్షన్ పడకు, 2 ముళ్ళు వేస్తే అది పెళ్లి కాదు, దాన్ని పెళ్లి కింద కన్సిడర్ చేయరు, యూ డోంట్ వర్రీ అంటే, నిజంగా 2 వేస్తావా, ఇదిగో ఇప్పుడు కాదు కూడదు అంటే, అమ్మ హెల్త్ గురించి నీకు తెలుసు, అమ్మకి నువ్వే ట్యాబ్లెట్లు ఇస్తున్నావు, అమ్మ ఎంత సెన్సిటివో నీకు తెలుసు అని ఆ అమ్మాయితో అనేపాటికి ఆ అమ్మాయి తల పట్టుకొని కూర్చుండిపోయే ఆల్రెడీ ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చేటప్పుడే ఏ తాళి అయితే తన మెళ్ళో ఉందో ఆ తాళి ఆ అమ్మాయి అత్తగారు వచ్చింది అన్నప్పుడు మాత్రమే ఒక 2 రోజులు మెళ్ళో వేసుకుని, ఆ తాళిని చూసిన ప్రతిసారి శ్రీధర్ చేసిన మోసమే గుర్తొస్తుందని తీసుకెళ్ళి గుళ్ళో హుండీలో పడేసి వచ్చింది ఆ తాళిని. నేను కట్టకుండా తాళెక్కడదే, అది కూడా నువ్వే అరేంజ్ చేసుకున్నావు 1 గ్రామ్ గోల్డ్లో కొనుక్కొని అని అడిగి బుర్ర తినేశాడు అర్జును. తర్వాత మన ఇద్దరం వేరే వేరే రూముల్లో ఉండకూడదా అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ వేరే రూమ్లో ఉంటారా, పడుకోవే అరవకుండా, నేనేం చేయను కానీ నిన్ను అనేపాటికే ఆ అమ్మాయి, మీరు ఇలా కూడా మాట్లాడతారా, ఏ బాలేదా, ఆఫీస్లోనే స్ట్రిక్ట్గా ఉంటాను నేను, మా నాన్న మనుషులతో క్లోజ్గానే ఉంటాను, నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ తెలుసు అంటే, ఏ బాలేనా అన్నాడు. లేదు సార్ మీరు ఇలానే బాగున్నారు అనేసింది ఆ అమ్మాయి. ఆ తర్వాత ఇక పెళ్ళికి ఏం చేస్తాడా అని ఆ అమ్మాయి ఆలోచించుకుంటూ ఉండగా, ఇక ఆ వ్రతం దగ్గర ఆ అమ్మాయిని నగలతో రెడీ చేసి తీసుకొస్తుంటే, చాలా బాగున్నావు తెలుసా, అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావు అన్నాడు అర్జున్. అన్న తర్వాత ఆ అమ్మాయి కంటికున్న కాటుకని తీసి ఆ అమ్మాయికి అలా చెవి వెనకాల పెట్టి ఆ అమ్మాయి నడుముని గిల్లి నడుము మీద కూడా పెట్టాడు. ఏంటిదే, నీ నడుము చాలా అందంగా ఉంది, దిష్టి తగులుద్దని అనేపాటికి సిగ్గుపడి కల్పన అటు వెళ్ళిపోతే, బహుశా వాళ్ళ అమ్మ చూస్తుందని చేస్తున్నాడేమో ఇలాంటి పనులు అనుకొని కల్పన ఏం పనులు నాన్న రండి ముందుటు అనేపాటికి తొందరపాటు అన్నిటికీ కూడాను అన్న తర్వాత, రా బాబు దమ్మ అనే శాస్త్రోక్తంగా పెళ్లి మంత్రాలన్నీ చదివి
తాళికట్టు బాబు అన్న తర్వాత చాలా తెలివితేటలు ప్రదర్శించి 2 ముళ్ళేశాడు అర్జున్. బాబు మూడో ముడి, టైం అయిపోతుంది, మూడో ముడి అంటే 2 వేసాగా, 2 వేయకూడదు బాబు, అలా ఎందుకు వేస్తారు అమ్మా నాన్న అనేసరికి మూడో ముడి కూడా వేసేసాడు. వేసేసిన తర్వాత గుడ్ బాయ్, చెప్పిన మాట వినాలి, మంచి ముహూర్తం అమ్మా ఇదే అన్న తర్వాత అయిపోయిందిగా. ఆ ఫస్ట్ నైట్ ఎలా చేసుకున్నారో, ఎక్కడ చేసుకున్నారో, ఈరోజు రాత్రికి మనుగుడుపుల ముహూర్తం చెప్పాగా అమ్మ మీకు, పంపించేయండి గదిలోకి అన్న తర్వాత ఎన్నిసార్లు చేసుకుంటారయ్యా ఫస్ట్ నైటు, పెళ్ళంతోనేగా, ఎన్నిసార్లు చేసుకుంటే తప్పేంటి నాన్న అనేసి వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని నేను మీకు ఒక విషయం చెప్పాను. వాళ్ళ నాన్నగారితో మాట్లాడిన తర్వాత మన ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళని అందరినీ పిలిచి గ్రాండ్గా మళ్ళీ ఒకసారి అందరి ముందట కూడా మనం రిసెప్షన్ ఏర్పాటు చేద్దామని అని ఆవిడ ఆ మాటల్లో మునిగిపోతే బేలగా చూసింది అంకిత అర్జున్ వైపు. చచ్చ, సినిమాల్లో పెళ్ళిలా అనుకో, లైట్ తీసుకోరా అన్నాడు. ఆ అమ్మాయికి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒకవైపున ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్తే ఎంత బాగున్నావో, తెల్ల చీరలో భలే ముద్దొస్తున్నావే అనేసరికి ఫో అంటే షటప్ అందే. అంటే నేనేం చేయలే, బాగున్నావన్నానంతే, ప్లీజ్ సార్ అనే, సారేంటి సారు, ప్లీజ్ అర్జున్ అని వెళ్ళి సోఫాలో పడుకుందే. ఆ అమ్మాయి వైపు అలా చూస్తుంటే ఎందుకో తెలియదు, ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి శ్రావ్య జ్ఞాపకాలు కూడా తన మనసులో లేవో, ఫేడ్ అవుట్ అవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాయి కొద్దిగా. ఆ అమ్మాయిలో ఉన్న మంచితనం, అణకువ, సహనం, ఓర్పు, ఒబ్బిడితనం, ఆ అమ్మాయి నవ్వే నవ్వు, ఆ అమ్మాయిలో ఉన్న మంచితనం, తన తల్లితో ఆ అమ్మాయి ఉండే క్లోజ్నెస్, నిజంగా తను శ్రావ్యనే ఇంటికి తీసుకొచ్చిన తన తల్లితో అలా ఉండేది కాదేమో. ఆ అమ్మాయి ఎంత సాంప్రదాయంగా ఉంటుందే, నిజంగా ఆ అమ్మాయిలో ఎంత మంచితనం ఉందే, మనిషి గట్టిగా మాట్లాడినట్టు కూడా ఉండదు, ఎంత మంచిదో, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఏదో ఆ అమ్మాయి మీద ఒక సాఫ్ట్ కార్నర్, ఒక అభిమానం కలగటం మొదలైంది. ఆ అమ్మాయి మీద ఎక్కడా లేని గౌరవం కూడా ఏర్పడింది. తన తండ్రి కోసమని ఒక ఆడపిల్ల చేయకూడని త్యాగానికే ఆ అమ్మాయి తల వంచి ఇక్కడ దాకా వచ్చిందని. ఇవన్నీ ఇలా జరుగుతున్నా మనసులో లేదో. జరిగిపోయినవన్నీ ఒక్కసారిగా ఫ్రెండ్స్ ఫోన్ చేసి శ్రావ్య ప్రెగ్నెంట్ అయిందంట, శ్రావ్య కొడుకు పుట్టాడంట, ఎంత హ్యాపీగా ఉందో తెలుసా హస్బెండ్తో అని వాళ్ళు ఫోటోలు పెట్టారు. తన ఇన్స్టాగ్రామ్లో ఉండకపోయినా, తన ఫేస్బుక్లో ఉండకపోయినా, ఫ్రెండ్స్తో కాంటాక్ట్లో ఉండటం కూడా చేసుకున్న పాపమేనేమో అనిపించి ఆ రోజు ఆఫీసు నుంచి నాకు వర్క్ ఉందమ్మా అని చెప్పాడు. చెప్పేపాటికే ఆవిడికి ట్యాబ్లెట్లు వేసి పడుకోబెట్టింది అంకిత. తీరా చూస్తూ కూర్చుంటే ఎంతసేపటికి రాడే అర్ధరాత్రి 2 సమయంలో ఎవరో 4 మనుషులు మోసుకొస్తే హాల్లో సోఫాలో పడుకోబెడితే ఏమైంది అని అడిగింది అంకిత. అమ్మ, బాబుగారు బాగా ఎక్కువగా తాగేసినట్టున్నారమ్మా, కారు తీసుకెళ్ళి ఒక మూలకు ఆపేసి ఆ కారులోనే సొమ్మసిల్లి పడిపోయారు. కారులో డబ్బులు బ్యాగ్ ఉన్నట్టుంది, దొంగలు చూసినట్టున్నారు. ఆ బ్యాగ్ తీసుకొని ఆ తర్వాత బాబు ఒంటి మీద ఉన్న వస్తువులన్నీ ఒలిసేసుకొని బాబుని బయటికి విసిరేసి కారు కూడా ఎత్తుకెళ్దాం అనుకునేలోపు మేము పరిగెత్తుకొచ్చామమ్మా, మమ్మల్ని చూసి వాళ్ళు పారిపోయారు అనేపాటికి ఆ అమ్మాయి వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి పంపించింది. ఆ తర్వాత లేపి బెడ్రూమ్లో పడేసింది. తెల్లారి ఏదో పూజలు ఉన్నాయని పండితులు వారు రమ్మనమంటే అక్కడికి వెళ్ళింది కల్పన. వెళ్ళిన తర్వాత నిద్ర లేచాడు. హ్యాంగ్ ఓవర్ అని తల పట్టేసిందంటే తలనొప్పి ట్యాబ్లెట్ ఇచ్చి మజ్జిగాను లెమన్ వాటర్ ఇచ్చి ఆ పక్కనే కూర్చుంటే ఏమైంది అన్నాడు. నిన్న కారులో ఎంత అమౌంట్ పెట్టావు నువ్వు అని అడిగితే 50 lakhs అన్నాడు. ఆ 50 lakhs ఇలా దొంగలు తీసుకొని వెళ్ళిపోయారంట, నిన్ను చంపేద్దాం అనుకున్నారంట, కత్తులు తీసుకొని పొడిసేద్దాం, గొంతు కోసేద్దాం అని బయటికి లాగేపోయారంట, కారు కాజేసి తీసుకెళ్ళిపోదాం అనుకున్నారంట. మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు నిన్ను తీసుకొచ్చి ఇంటి దగ్గర అప్పచెప్పారు, లేకపోతే ఏమయ్యేది అర్జున్ అనేపాటికే అలా ఏం జరగదులే, ప్లీజ్ షటప్ అర్జున్. ఒక విషయం చెప్పమంటావా, నువ్వెంతో మంచివాడివి, నీకెంతో సంస్కారం ఉంది, విలువలున్నాయి అని నమ్మేదాన్ని నేను. నువ్వు కూడా అందరిలాగే బిహేవ్ చేస్తావు అనుకోలేదు. ఏంట్రా నీ గొప్ప, నాకు అర్థం కాంది. నీకేమైనా అయితే నాదేముందే, నీ లైఫ్లో నిన్న కాక మొన్నొచ్చాను, నా దారి నేను పోతాను, కానీ నిన్ను కన్న తల్లి మీ నాన్నగారు లేకపోతేనే ఆవిడ
హార్ట్ బ్రెయిన్ తీసుకోలేకపోయిందే. నీకేమైనా అయితే ఒక్కగానొక్క కొడుకువి, ఆవిడ తీసుకుంటుందా? దాన్ని మర్చిపోయానంటావు, అది మోసం చేసిందంటావు. నిజంగా దాన్ని మర్చిపోయిన వాడివే, అది మోసం చేసిందని నమ్మేవాడివే అయితే నువ్వెందుకు రిగ్రెట్ తీసుకుంటున్నావు? నువ్వెందుకు ప్రతి క్షణం దాన్ని తలుచుకుంటూ బాధపడే నీ లైఫ్ని దానికి ఈనాం కింద రాసిస్తున్నావా? ఎందుకు నరకం అనుభవిస్తున్నావు అర్జున్? వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కదా, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయారు కదా. రేపొద్దునైనా మీ అమ్మగారికి నిజం తెలిసాక నేను వెళ్ళిపోతాను. నీ లైఫ్లోకి నువ్వు మెచ్చి నువ్వు నచ్చే ఒక అమ్మాయి వస్తుంది. పెళ్లి చేసుకొని నువ్వు పిల్లా పాపలతో హ్యాపీగా ఉండటం చూడాలని తల్లిగా ఆవిడ కోరుకోవటం తప్పు కాదు కదా. అయినా ఇదంతా నువ్వు నిర్మించిన సామ్రాజ్యమా? మీ తాత ముత్తాతల కష్టార్జితాలు, ఈ ఆస్తులు, మీ నాన్నగారి కళ, నువ్వు పనిచేసే ఆఫీసు, ఇవేమీ లేకపోతే నీ పక్కన శ్రావ్య కూడా ఉండదు. యువర్ ఏ జీరో. నీకు ఒక విషయం చెప్పమంటావా? మా నాన్నకి ప్రాణం మీదకి వచ్చిందే అవసరంలో ఉన్నానని తెలిసినప్పుడు హెల్ప్ చేస్తే డబ్బులు ఇస్తానని బిజినెస్ మాట్లాడటం తెలిసిన నీకు 50 లక్షలు చిన్న అమౌంట్ అని ఎలారా అనిపించిందే? నాకు అర్థం కావటం లేదు. 2 ముళ్ళు వేయమంటే అమ్మ బాధపడకూడదని 3 ముళ్ళు వేసానన్నావు. మరి నీకేమైనా అయితే ఆవిడ బ్రతికేవారా? కొంచెంలో తప్పిపోయిందే. అదే 50 లక్షల రూపాయల డబ్బులు మనకేమీ ఊరికినే రావట్లేదు అర్జున్. మనం కూడా పొద్దున్నుంచి సాయంత్రం దాకా ప్రాజెక్టులు చేసి స్టాఫ్తో వర్క్ చేయించి బోల్డంత జీతాలు ఇచ్చి కష్టపడితేనే మనకు వస్తున్నాయి. మనం వాళ్ళకి వీళ్ళకి పంపకాలు చేసుకొని పంచిపెట్టేంత కోటీశ్వర్లం కాదని నా ఉద్దేశం. ఇంకోసారి ఇలా ఎప్పుడూ చెయ్యకో, అర్థమవుతుందా చెప్పింది అన్న తర్వాత ఆవిడ వచ్చిందని చెప్పి కల్పన ఆవిడ పిలవగానే వెళ్ళిపోయింది అంకిత. ఇది పెళ్ళామన్నట్టే నా మీద పెత్తనం చేసి అనొచ్చా నన్ను? అసలు నేను కావాలని చేశానా? ఏ మనిషికైనా మర్చిపోవటానికి కొంత టైం పట్టదా? అలా అనేస్తుందా నన్నేది అన్న తర్వాత ఆ అమ్మాయి గదిలోకి వచ్చా గట్టి పట్టుకొని ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఎందుకన్నావే నన్ను అలా అని ఆ అమ్మాయి భుజం మీద పడుకొని ఆ అమ్మాయి ఒళ్ళో పడుకొని ఏడ్చి, నీకు తెలుసా ఇలా ఫ్రెండ్స్ పెట్టారు, ఇలా చేశారంటే జస్ట్ సిమ్ ఒక 500 ఉంటుందా తీసేయడానికి? నువ్వు ఎంతసేపు పట్టుద్ది నీకు? ఒక 5 మినిట్స్ పట్టుద్దా? దానికి పోయి నువ్వు వాళ్ళన్నారు వీళ్ళన్నారని నీ హెల్త్ నాశనం చేసుకుంటావా? ఏదైనా యాక్సిడెంట్ అయితే ఏమవుద్ది? రాత్రి ఏదైనా జరగడానికి జరిగితే ఏమవుద్ది? నువ్వే చెప్పావు కదా నాకు ఒకరోజు, ప్రతి ప్రాబ్లంకి సాల్వేషను సూసైడ్లు కాదు అని. ప్రతి ప్రాబ్లంకి సాల్వేషన్ తప్ప తాగటమా అని అడిగేపాటికే ఐఎమ్ సారీ అన్నాడు. ఇంకోసారి ఇలాంటి ఏమీ చెయ్యొద్దందే. ఆ రోజు నుంచి ఎప్పుడు ప్రేమించేశాడో, ఎప్పుడు తనకు ప్రేమ కలిగిందో తెలియదు కానీ ఆ అమ్మాయి మీద ప్రేమ, ఆ అమ్మాయి మీద అభిమానం, ఆ అమ్మాయి మీద గౌరవం ఇంకా ఇంకా పెరగటం మొదలైపోయింది. కావాలనే ఆ అమ్మాయిని నోట్లో తినిపించడం, ముద్దు పెట్టుకోవటం, ఎత్తుకోవటం, ఆ అమ్మాయికి దేవుడి ముందు పూజ చేస్తే ఆ అమ్మాయికి నొసట్లో కుంకుమ పెట్టడం, బాగున్నావని చెప్పటం, వాళ్ళ అమ్మ ముందు ముద్దు పెట్టుకోవటం, ఒళ్ళో పడుకోబెట్టుకోవటం, కావాలని వాళ్ళమ్మ లేకపోయినా అమ్మ వస్తుందని అబద్ధాలు చెప్పటం, ఆ అమ్మాయిని అవి ఇవి అని గిఫ్టులు తీసుకొచ్చి తీసుకోమంటాం, అవి వేసుకోమంటాం, బయటికి తీసుకెళ్ళటం. ఏంటిదంతా అంటే అమ్మ మన గది చుట్టూ తిరుగుతుందని కావాలని ఆ అమ్మాయిని గుండెల మీద పడుకోబెట్టుకోవటం. ఆ అమ్మాయికి అసలు ఏమీ అర్థమయ్యేది కాదు. నిజంగానే ఒకవేళ ఆవిడకి అనుమానం వచ్చిందా, తన లెవెల్లో యాక్ట్ చేయలేకపోతుందా అనుకుంది ఆ అమ్మాయి. ఈలోపు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందే, రామచంద్రం ఆపరేషన్ చేయించుకొని అంటున్నాడని. ఏమైంది నాన్న అంటే, నా మేనల్లుడు వచ్చి వాడి గొంతు వింటేనే నేను ఆపరేషన్ చేయించుకుంటాను, లేకపోతే చేయించుకోను అనేపాటికే తిరిగి వచ్చిన ఆ అమ్మాయి మొహంలో రక్తం చుక్కలేదు. ఏమైంది అని అర్జున్ ఆ అమ్మాయిని అడిగాడు. అడిగితే ఇంకా నిజం దాసేదేముందే అన్న తర్వాత, నీకున్న బాధే నువ్వు పెద్దదనుకుంటున్నావు, నేను చాలా బాధనే ఫేస్ చేసే వచ్చాను అర్జున్ ఇక్కడ దాకా అనే చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలు మొత్తం చెప్పి, ఆ రోజు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు వేసుకొని వచ్చిన తాళి సరదాకి కట్టుకుంది కాదు, సినిమాలోలా సీరియల్లోలా, అదే శ్రీధర్ నా మెళ్ళో కట్టిన తాళి. ఆ రోజు నేను ట్రాఫిక్లో పరిగెత్తింది వాడి గురించే, కనపడి ఇలా మాట్లాడాడని మొత్తం చెప్పుకొచ్చింది అర్జున్కి. రాస్కెల్ స్కౌండ్రల్ అనుకోనే పోయాడుగా, తీసేసావుగా ఆ తాళి. ఒకటి నన్ను మోసం చేసి పోయిందే, ఒకడు నిన్ను మోసం చేసి పోయాడు. కరెక్ట్ అయిన అమ్మాయిలకి కరెక్ట్ అయిన అబ్బాయిలు, కరెక్ట్ అయిన అబ్బాయిలకి కరెక్ట్ అయిన అమ్మాయిలు దొరకరేమో. ఇప్పుడు మీ డాడీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నావు? నేనేదైనా హెల్ప్ చేయగలనా అంటే, అర్జున్ హైటు, వెయిటు, పర్సనాలిటీ
గొంతుదేముంది కొంచెం అటు ఇటుగా అంటే బియర్డ్ మాత్రం కొంచెం షేవ్ చేయించి మా నాన్నతో ఆ వెధవలాగా యాక్ట్ చేస్తావా అర్జున్ అంటే అలాగేనని ఆ అమ్మాయి వెంట వెళ్ళేపాటికి రామచంద్రం ఇక అర్జున్ని శ్రీధర్ అనుకున్నాడు. అనుకొని బాగున్నావా నాయనా అంటే అన్నాడు. అన్నాక కౌగిలించుకొని పిచ్చిదిరా నీకోసం ఎంత వెతికిందో తెలుసా పిచ్చిదానిలాగా నీకోసమని ఎన్నిసార్లు ఫోన్ చేసిందో ఎన్ని మెయిల్స్ పెట్టిందో ఎన్ని మెసేజ్లు చేసిందో నీకోసమే ఇక్కడికి వచ్చిందయ్యా నీకోసమే ఉద్యోగంలో చేరిందయ్యా నువ్వు ఇలా ఉద్యోగంలో చేరావంటగా అయ్యా అని చెప్తుంటే ఇక నీకు అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా అన్నీ నేనే అయి పెంచుకున్నాను తెలుసా చిన్నప్పుడు నిన్ను ఇలా చూసేవాడిని అలా చూసేవాడిని అనే చాలా విషయాలు ఆయన చెప్పుకొచ్చేపాటికే అర్జున్కి తండ్రి లేడు కదా దాంతో కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఆయన చేతులు పట్టుకున్నాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఆపరేషన్ చేయించేసుకో నాన్న అని చెప్పింది అంకిత. అలాగేనమ్మా ఎందుకు చేయించుకోను అన్నాడు రామచంద్రం. బామ్మకు అప్పచెప్పి అంకిత బయటకు వచ్చేసరికి అర్జున్ కళ్ళల్లో నీళ్ళు. అంకితని తను ఓదార్చాల్సింది పోయి అంకితని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఏంటిది చిన్నపిల్లాళ్ళ అనేపాటికి నాదే పెద్ద ప్రాబ్లం అని నేను అనుకుంటాను. నాకు నాన్న లేరు. మీ నాన్నని చూస్తే నాన్నలా అనిపించారురా నాకు. వాడు ఎలా చేయగలిగాడా అలా అనేసరికి ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు. పైకి నవ్వుతూ కనిపిస్తున్నానన్న మాటే కానీ గుండె బద్దలైపోద్ది అర్జున్. గుర్తొచ్చినప్పుడని ఎన్నాళ్ళ నుంచో దాచిపెట్టుకున్న దుఃఖమంతా కారులో అర్జున్ గుండెల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ అమ్మాయి దగ్గరికి తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ప్రతి క్షణం గమనిస్తూ చూస్తూనే ఉండాలని హాస్పిటల్ వాళ్ళ నెంబర్ తీసుకొచ్చి ఎలా ఉంది ఏంటి అని ఆయన్ని దూరం నుంచి చూసి వస్తూనే ఉండేవాడు. ఆ తర్వాత ఇలా కొన్ని రోజుల కాలం గడిచిపోయింది. అర్జున్కి ఎక్కడా లేని అమితమైనటువంటి ప్రేమ అంకిత మీద కలిగింది. తప్పో ఒప్పో ఆ రాస్కెల్ తను వదిలి వెళ్ళిపోయాడు. నన్ను అది వదిలేసి వెళ్ళిపోయింది శ్రావ్య. ఇప్పుడు మా ఇద్దరి లైఫ్లో మేమెందుకు స్పాయిల్ చేసుకోవాలి? తనకుంది ఈ ప్రపంచంలో వాళ్ళ నాన్నగారే, నాకుంది మా అమ్మే. మా అమ్మ నాన్నలు హ్యాపీగా ఉండాలంటే మేము హ్యాపీగా ఉండాలి కదో. నాకంటూ ఒక ఫ్యామిలీ పిల్లలు చూస్తే అమ్మ హ్యాపీ. తనకంటూ భర్త పిల్లల్ని చూస్తే వాళ్ళ నాన్నగారు హ్యాపీ. నేను తనకి ఎలా భర్తని కాకుండా పోతానో వాడి కట్టిన తాళి వాడే తీసేయమన్నాడనే కదా తనకి నేను 3 ముళ్ళేసే బ్రహ్మ ముహూర్తం అనే అమ్మ పెట్టించిన ముహూర్తంలో తన కాలికి మెట్టెలు తొడిగే తన మెళ్ళలో నల్లపూసలు కట్టి నొసట్లో కుంకుమ పెట్టి తన భార్యని చేసుకున్నానో అప్పుడు నేనే కదా తనకి భర్తనే. ఒక్కొక్కసారి కీడు కలిగిందని దోషాలున్నాయని అరటి చెట్లకిచ్చి గాడిదలకిచ్చి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. ఆ శ్రీధర్ గాడు అలాంటి వాడేనేమో తన జీవితంలో. నా బ్రతుకులో శ్రావ్య అలాంటిదేనేమో. నేను కట్టిన తాళికే అది నేను చేసుకున్న పెళ్ళికి విలువివ్వకుండా నన్ను కాలదన్ని వెళ్ళిపోయి ఇంకొకరిని చేసుకొని పిల్లల్ని కూడా కనేసిందే. వాడు ఇంకో దాంతో కాపురం పెట్టుకున్నాడో. మేము డివోర్స్ గురించి ఎందుకు ఆలోచించాలి? నేనే తనకి ప్రపోజ్ చేస్తానో నా మనసులో మాట చెప్తానో తను నేను భార్యాభర్తలుగా ఇదే ఇంట్లో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. ఇది దేవుడు వేసిన మాంగళ్య బంధం కాదంటానికి నేనెవరు తనెవరు అనే ఈలోపు బిజినెస్ ట్రిప్ వచ్చింది. నేను వస్తాగా అందే అంకిత. దీనికేం తెలుసు? ప్రేమిస్తున్నాం. ప్రేమించేటప్పుడు పొస్సివ్నెస్ ఉంటుంది అబ్బాయిలకే. అక్కడికి చాలామంది మగాళ్ళు వస్తారు. నా పెళ్ళాన్ని వాళ్ళందరూ అదోలా చూస్తే నేను తట్టుకోగలనా? ఇది అర్థం చేసుకోదు. 1 డే ట్రిప్పేరా, రేపటికల్లా వచ్చేస్తాను. వచ్చాక నీకు సర్ప్రైజ్ కూడా ఉంది అని చెప్పాడు. అర్జున్ జాగ్రత్తగా వెళ్ళి రమ్మనమందే అంకిత. అలాగేనని తల్లికి చెప్పి తను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అత్తగారికి కావలసినవన్నీ చూసుకొని అంకిత ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆవిడ ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళటం, ఆఫీసులో అర్జున్ వైఫ్ అంకిత అని అందరికీ ఆవిడక్కడ పబ్లిసిటీ చేసేయటం. మీ నాన్నగారు తన పక్కన కుర్చీ కాదు తను లేచి ఆ కుర్చీలో నన్ను కూర్చోపెట్టేవాళ్ళు. నువ్వు తనకి నీ క్యాబిన్లో నీ పక్కన చైర్ వేయించాలని వేయించి
గురించి పెళ్లి విషయం చావు విషయం దాచుకోకూడదని అక్కడ వాళ్ళందరికీ తనకు వర్కులు చెప్తున్నారేంటి, తను మా కోళ్ళని ఆవిడ అనౌన్స్ చేసి రావటం, ఎవరికీ తెలియకూడదు అనుకున్న విషయం ఆఫీస్ మొత్తం తెలిసిపోవటం కూడా జరిగిపోయింది. దాంతో అంకితే ఆఫీస్కి వెళ్ళి అన్ని పనులు చూసుకోవటం పరిపాటైపోయింది. ఈ మధ్య కాలంలో వీళ్ళ పెళ్ళై కూడా అప్పుడే 1 year కాలం దాటిపోయింది కూడా. అయితే ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా అని అంకిత వెళ్ళింది. అలాగేనమ్మా అన్న తర్వాత కల్పనకు ఆ రోజు ఏమీ తోచక పండుగ రాబోతోందని ఇల్లంతా పని వాళ్ళతో శుభ్రం చేస్తూ కొడుకు కోడలు గదిలోకి వెళ్ళింది. పెద్ద పెద్ద ఫోటోలు ఆవిడే అంకితవి అర్జున్వి చేయించి పెట్టుకుంది. వాళ్ళది రిజిస్టర్ చేయించినట్టు అర్జున్ తీసుకొచ్చిన ఫేక్ రిజిస్టర్ అయినటువంటి మ్యారేజ్ ప్రూఫ్ కూడా అక్కడ గోడకు వేలాడుతోంది. అయితే అర్జున్ అక్కడే టీపాయ్ మీద తంది ప్లాటినం కాడ డైమండ్స్ పొదిగింది వదిలేశాడు. అలాగే అంకిత కూడా నెక్లెస్ ఒకటి అక్కడే పెడితే, చూసావంటయ్యా నీ కొడుక్కి కోళ్ళకి ఇద్దరికి జాగ్రత్త తెలియట్లేదు, చిన్నపిల్లలు కదా నేనే చూసుకోవాలి అన్నేను అని ఆవిడ వార్డ్రోబ్ తీస్తే వార్డ్రోబ్ అంతా చిందరవందరగా ఉంది ఇద్దరిది కూడా. ముందు అంకితవన్నీ సర్దిచ్చేసిన తర్వాత కొడుకువి సర్దిస్తూ ఉండగా ఆ రోజు అంకితకి చూపించే విసిరేసిన అర్జున్ శ్రావ్య ఆల్బమ్ అందులో ఉండి ఆవిడ చేతిలోకి తీసుకుంది. అందులో అర్జున్ శ్రావ్య ఫోటోల మీద మై ఫస్ట్ లవ్ అని రాసుకోవటం, ఇద్దరు లిప్ కిస్సులు పెట్టుకోవటం, క్లోజ్గా ఉండటం, మూవీలకు వెళ్ళటం, బైక్ రైడ్లకు వెళ్ళటం, కార్లో లాంగ్ డ్రైవ్లకు వెళ్ళటం, ఇద్దరు రిజిస్టర్ చేసుకున్నట్టు పెళ్లి ఫోటోలు, ఆ తర్వాత మై హనీమూన్ డేస్ అని వాటిల్లో రాసి ఉండటం. అవన్నీ చూసిన ఆవిడకి ఒక్క క్షణం పాటు ఏమీ అర్థం కాలేదు. వెంటనే డబ్బున్నోళ్ళు, చదువుకున్న ఆవిడ, తెలివితేటలు ఉన్న ఆవిడ అసలు ఏం జరిగింది అనే విషయం గురించి కాలేజీలో ఉన్న కొందరు అర్జున్తో పాటు చదువుకున్న వాళ్ళని ఎంక్వైరీ తీస్తే శ్రావ్యనే అర్జున్ ప్రేమించాడనే, అసలు అంకిత ఎవరు అనే శ్రావ్య ఫోటో చూసి ఈ అమ్మాయి అర్జునే చాలా డీప్గా ఇంటర్ నుంచి పీజీ వరకు లవ్ చేసుకున్నారనే విషయం తెలిసింది. ఆ తర్వాత ఆవిడ ఇంకా ఎంక్వైరీ చేస్తూ రిజిస్టర్ ఆఫీస్లో కనుక్కుంటే అర్జున్కి శ్రావ్యకే పెళ్ళయిందని, గుళ్ళో కనుక్కుంటే అర్జున్కి శ్రావ్యకే పెళ్ళయిందని, అసలు అంకిత అనే అమ్మాయితో పెళ్ళే అవ్వలేదని, మేము ప్రూఫ్ ఇవ్వలేదని, ఆ తర్వాత అసలు ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి గుళ్ళో మేము పెళ్లి చేయలేదని ఆవిడకి అన్నీ తెలిసినే. ఆవిడకి ఒక క్షణం పాటు ఏమీ అర్థం కాక అలా కూర్చుందే. ఆఫీసు నుంచే అంకిత వచ్చిందే. ఏంటమ్మా అలా ఉన్నావు అని అడిగితే ఆ ఆల్బమ్ని అంకిత ముందుకు జరిపింది. ఏంటమ్మా ఇదంతా అని అడిగింది. ఆవిడ అలా కూల్గా రియాక్ట్ అవుద్దని అంకిత అనుకోలేదు. దాంతో నువ్వు అబద్ధం చెప్పావా, నువ్వు నా కోడలివి కాదా, ఏంటిదంతా అని అడిగేపాటికి ఆవిడ చేతులు పట్టుకొని అంకిత మీకెప్పటికైనా ఇది తెలియాల్సిన నిజమే, ప్రతి క్షణం నేను చాలా పెద్ద బరువుని మోస్తున్నాను, నాకు సరిపడా లైఫ్లో నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి అని ముందు మొత్తం చెప్పుకొచ్చింది. తన గురించి చెప్పిన తర్వాత అర్జున్ తన లైఫ్లోకి ఎలా వచ్చాడో, శ్రావ్య ఎలా వెళ్ళిపోయిందో, ఆ తర్వాత తను బ్రతికుండటం కోసమే తన కొడుకు ఇలా పెళ్లి నాటకం ఆడాడనే, తను నిజం తెలిసి ఏ రోజైతే కనుక ఆ నిజం తెలుసుకుంటుందో, ఆవిడ ఆరోగ్యం క్యూర్ అవుద్దో ఆ రోజుతో నేను వెళ్ళిపోతానని చెప్పానని చెప్పిందే. చెప్పేసరికి ఆవిడ అలా వింటూ కూర్చుంటే, మరికి నేను వెళతానమ్మా, కానీ ఒక్కటి చెప్పమంటారా, మీరు అత్తయ్య అనుకోమన్నా నాకు తల్లి లేదు, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మీరు పంచిన ప్రేమ మర్చిపోలేను, మిమ్మల్ని ఎప్పటికీ అమ్మనే అనుకుంటాను, వాడు వచ్చిన దాకా ఉండొచ్చుగా, వద్దమ్మా, నేను ప్రొఫెషనల్గానే ఉంటాను, ఏ విషయంలోనైనా పనిని పనిగానే చేశాను వచ్చాను, ఈరోజు మీకు నిజం తెలిసిందే, మీ హెల్త్ బాగుంది, మీరు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు, మీ అబ్బాయి లైఫ్లోకి ఓ మంచి అమ్మాయి రావాలి, ఆయన మీ కోడలు, మీ మనవళ్ళు మనవరాళ్లతో మీరు హ్యాపీగా ఉండాలి, ఉద్యోగానికి వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోతున్నాను, మీ వల్ల ఆఫీస్లో అందరికీ తెలిసిందే నాకు ఆయనకి పెళ్ళయిందని, అదే చోట జాబ్ కూడా చేయలేను, వేరే చోట జాబ్ వెతుక్కోవాలి, మంచో చెడు మీ పుణ్యమా అంట మా నాన్నగారి ఆరోగ్యం బాగుపడిందే, ఊరు వెళుతున్నాను, ఆయన్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను, నా జ్ఞాపకాలు కూడా మీ లైఫ్లో మళ్ళీ ఏ రోజుకి ఉండనివ్వనమ్మా, వెళ్తాను అని ఆవిడ ఆశీర్వాదం తీసుకొని ఆవిడిచ్చిన నగలు
నగలన్నీ వద్దమ్మా, శుక్రవారం తీయకంటే వద్దండి, ఇవి నావి కాదు, ఇవి నాకు ఉన్న చాలా బరువుగానే అనిపిస్తాయి అనేపాటికి నన్నొకడు మోసం చేశాడు, నేను మరొకళ్ళ జీవితంలో అదే మోసకాడిగా మిగలాలనుకోవట్లేదని అవన్నీ అక్కడ పెట్టేసి ఆ అమ్మాయి తన బట్టల వరకే తీసుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత అర్జున్ ఎలా ప్రపోజ్ చేయాలి, ముద్దు పెట్టి ప్రపోజ్ చేయాలి అని అనుకుంటూ అక్కడ పని అయిపోయాక ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి అంకిత ఏదమ్మా అని అడిగితే నీ కాల్ లేదే అని అడిగాడు కల్పననే. అడిగేపాటికి ఆవిడ ఆల్బమ్ ముందుకు తోసింది. తోసేపాటికి తల వంచుకొని నుంచున్న అర్జున్ని ఎందుకు చేశావురా ఇలా అని అడిగితే నిన్ను బ్రతికించుకోవటం కోసం నమ్మానమ్మా, ఒక ఆడదాన్ని నమ్మి మోసపోయాను అని తన వర్షంలో జరిగింది మొత్తం తను చెప్పుకొచ్చాడు అర్జున్. ఇంతకీ అంకిత ఏది, వెళ్ళిపోయిందిరా, తన బట్టల వరకే తీసుకొని నగలు కూడా ఇచ్చేసి వెళ్ళిపోయిందంటే నువ్వేమన్నావమ్మా? సడన్గా నీలో అమ్మ చచ్చిపోయి అత్త నిద్ర లేచిందా? దిక్కులేనిదమ్మా, అమ్మ లేనిది నిన్ను అమ్మ అని పిలిచింది కదూ, అంత ప్రేమగా చూసుకుంది కదూ, నన్ను మార్చింది కదూ. ఇప్పుడు నాలో తాగుడు అలవాటు లేదు, సిగరెట్ తాగట్లేదు, బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను, నీ ఆరోగ్యం క్యూర్ అయిందే. వీటన్నిటికీ కారణం అంకిత కాదా? ఆ అమ్మాయి లైఫ్లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికే బాధపడుతోంది. నువ్వు కూడా ఎందుకమ్మా అలా బిహేవ్ చేసావంటే ఆవిడ లాగి చెంప మీద పెట్టి ఒక్కటి తీసి ఫస్ట్ నుంచి నీకు ఏది టైంకి చెప్పే అలవాటు లేదు, చెప్పింది వినే అలవాటు లేదు, పనికి మాలిన వెధవ. నేనేమి తన వెళ్ళమనలేదురా, ఉండొచ్చుగా నువ్వు వచ్చిందాకా అన్నా. ఇలా ప్రొఫెషనల్గా వర్క్ చేశాను, నా వర్క్ కంప్లీట్ అయిపోయింది, మీకు నిజం తెలిసిందని పిచ్చి తల్లి వెళ్ళిపోయింది. నేను చెప్పేది కూడా వినకుండా ఇలా వాళ్ళ ఇంటికి వెళుతున్నానని చెప్పింది. నువ్వు నిజంగా మనిషివైతే, మనిషి జన్మెత్తితే, ఆ మహారాజుకే పుట్టినవాడివైతే గనక వెళ్ళి నా కోడల్ని నా ఇంటికి తీసుకురారా, ఈ గాజులేసి తీసుకురా, పనికి మాలిన సన్నాసే, ఎంత పెద్ద తప్పు చేసేసావురా, జరిగిందంతా నాకు చెప్తే ఆ అమ్మాయిని దేవతలాగా నెత్తిన పెట్టుకొని చూసుకొని ఈ పాటికి మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ జరిపించేసి ఎన్నిసార్లు అడుగుంటానో మీ నాన్న ఎప్పుడు వస్తారు, మీ నాన్న ఎప్పుడు వస్తారు ఈ భూమి మీదకని ఆందివే అని నాతో జోకులేస్తావా, పనికి మాలిన వెధవా, అవసరమైతే వాళ్ళ నాన్నతో నేను మాట్లాడతాను అంది కల్పన. అర్జున్ వాళ్ళ అమ్మని కౌగులించుకొని ముద్దు పెట్టి ప్రేమించేశానమ్మా, ఎప్పుడూ తెలియదు, అది నా ప్రాణం అయిపోయింది అనే కారులో బయలుదేరిపోయాడు. ఇక్కడ అర్జున్ ఇలా బయలుదేరాడో లేదో అక్కడ ఆల్రెడీ అంకిత వాళ్ళ ఊరు రీచ్ అయిపోయింది. రామచంద్రం పకాపక నవ్వుతున్నట్టు గుడిసెలో నుంచి నవ్వులు బయటికి వినిపిస్తుంటే బామ్మ బయట వంట చేస్తోంది. వంట చూస్తే కొంచెం కాదు ఎక్కువ చేస్తోంది. తను వస్తున్నానని చెప్పలేదే అనేపాటికి లోపలికి వెళ్ళేసరికి ఎదురుగా శ్రీధర్ కూర్చొనున్నాడు. కూర్చొనుంటే రామచంద్రం బావొచ్చాడమ్మా అని చెప్పేసరికి ఆ అమ్మాయి కింద నుంచి పైకి చూసింది శ్రీధర్ వైపు. తర్వాత రామచంద్రం ఇప్పుడే వస్తానమ్మా, బావకి ఇష్టం కదా, అయి తెస్తాను ఈ తెస్తానని చెప్పి బయటికి వెళ్తే ఏంట్రా ఈ డ్రామా, నువ్వు ఏంటి నాటకం, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఎవరేసిందే డ్రామా, ఎవరేసింది నాటకం, ఇప్పుడు దాకా నువ్వు ఒకడికి పెళ్ళాంగా యాక్ట్ చేసి వచ్చావని, నటించావని, నీ డ్రామాకి తెర దిగిపోయిందని నేను నీ గురించి మొత్తం ఎంక్వైరీ చేసుకునే వచ్చాను. ఒక విషయం చెప్పమంటావా, ఓపెన్గా ఒక విషయం మాట్లాడుకుందాం. సుష్మకి ప్రాబ్లం వచ్చింది, పిల్లలు పుట్టరని డాక్టర్స్ చెప్పారు, తనకి 3 పిల్లలు కావాలంట, తను నీకు వైఫ్గా ఉండే ప్లేసే ఇస్తానందే అవుట్ హౌస్లో, నా కోరిక కలిగినప్పుడు నీ దగ్గరకు కూడా వచ్చి చెయ్యి వేస్తాను, నిన్నేమి నేను అలా మూడువారిపోయిన చెట్టులా ఉండనివ్వను, నేనిచ్చే సుఖం నీకు కంప్లీట్గా దక్కేలా చేస్తా, మీ నాన్న గుడిసెలోనే ఉంటాడు, మూసుకొని వచ్చి నాతో కాపురం చేసి 3 పిల్లల్ని కని తనకంట ఇచ్చి తన అమ్మని చెయ్యే, పిల్లల్ని నువ్వే ఆయాలా ఉండి చూసుకో, పిల్లలకి తల్లి అని మాత్రం తన పేరు వేయించుకొని తను మురిసిపోవాలనుకుంటుంది, ఇంతకు మించి నీకు ఇంకొక ఆప్షన్ లేదు. ఎక్స్ట్రాలు చేసావనుకో నువ్వు చెడిపోయావని, వేరే వాడితో కాలు జారావని, తప్పుడు పనులు చేసావని, నేను కట్టిన తాళి తెంచేసి వాడితో తాళి కట్టించుకొని కులికొచ్చావని, వాడితో నీకు A to Z అన్నీ అయిపోయాయని ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి నీ బాబుకి చెప్పి నీ పరువు తీస్తా, నీ బాబు గుండె పగిలి సస్తాడు, నీకున్న వాడు కూడా లేకుండా పోతాడు అనేపాటికే అప్పుడు దాకా కొట్టని అంకిత చెప్పు తీసుకొని దవడలు వాసిపోయిందాకా కొట్టింది శ్రీధర్వే. కొట్టేసరికి ఎంత పొగరే నీకు, నిన్ను ఫ్రెష్గా ఉంచాను కదూ ముట్టుకొనివ్వకుండా ఎంగిలి చేస్తే అప్పుడు
నీ బలుపు పొగరు మొత్తం దిగిపోతాయే అని అలా ఆ గుడిసెకున్న డోర్లు మూసేసి ఆ అమ్మాయి మీద పడి ఆ అమ్మాయిని మానభంగం చేసి చెరచబోయాడు శ్రీధర్. ఈలోపు చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసిన అర్జున్ బయటికి వెళ్ళిన రామచంద్రం వచ్చి లోపల నుంచి కేకలు వినపడుతుంటే తలుపులు బాత్తంటే మీరడ్డం లేవండి అంకుల్ అని చెప్పి ఒక్క తన్ను తంతే ఆ గుడిసె తలుపు ఊడిపోయింది. ఈలోపు శ్రీధర్ మీద పడి అంకితనే మానభంగం చేయబోతుంటే శ్రీధర్ని పట్టుకొని కుక్కను కొట్టినట్టు కొడితే అది నా పెళ్ళాంరా అంటే నరికేస్తాను ఆ మాట అన్నావంటే అని ఏంటిదంతా అన్నాడు రామచంద్రం. మా అమ్మకు తెలిసిన నిజం మీ నాన్నకు కూడా తెలియాలి కదరా అంకిత, ఎందుకు ఊరుకున్నావు అంకుల్ కూర్చోండి, జరిగిన విషయం ఇది ఆ రోజు హాస్పిటల్కి వచ్చింది నేను వీడు కాదు, మీకు ఆపరేషన్ చేయించింది నేను వీడు కాదు, వీడు మీ లైఫ్లోనే లేడు, ఇప్పుడు ఎందుకు వచ్చాడంటరా వీడు అని అడిగితే నేను 3 పిల్లల్ని కనివ్వాలంట, నేను అవుట్ హౌస్లో ఉండాలంట, నాకు కూడా వీడు సుఖాన్ని ప్రసాదిస్తాడంట, ప్లీజ్ హెల్ప్ మీ అని అడిగింది అర్జున్ని అంకిత. ఒక అమ్మాయి హెల్ప్ మీ అంటే ఏ అబ్బాయి కాదంటాడో, అందులో తను ప్రేమించి ప్రాణం అనుకొని తాళి కట్టిన అమ్మాయి అడిగితే కాదంటాడా? అక్కడి నుంచి శ్రీధర్ని కుక్కను కొట్టినట్టు కొట్టి అదే నా ప్రాణం రా చీప్ ఫెలో, నువ్వు కట్టిన తాళికి విలువ ఏ రోజో నువ్వే తీసేసుకున్నావు, నేను తనకి 3 ముళ్ళు వేసాను, తను ఇప్పుడు నా భార్య నా సొంతం, ఏంట్రా నీకుందే, నువ్వు మెయిల్ ప్రాస్టిట్యూషన్ చేస్తూ ఒకదాని దగ్గర 4 రూపాయలు వస్తాయి కదా అని చెప్పి దాని అడుగులకి మడుగులెత్తుతూ బతికే చీప్ ఫెలోవి, క్యారెక్టర్లెస్ ఫెలోవి నువ్వు, నాకున్న కోట్ల ఆస్తితో పోలిస్తే నీకుందెంతరా రాస్కెల్ అని బయటికి తోసేశాడు అర్జున్. ఆ తర్వాత అంకుల్ పదండి వెళదాం, అంకిత అమ్మ నిన్నిదిగో ఈ గాజులేసి తీసుకురమ్మందని గాజులేసి ఇక్కడే నేను ఇంకొక ఇల్లు కట్టిస్తాను, ఎప్పుడైనా విలేజ్ హనీమూన్ చేసుకోవటానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఆంటీ జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి వచ్చి వెళదాం, బయలుదేరండి అంకుల్ అని ఆయన్ని తీసుకొని అంకితని తీసుకొని ఇంటికి వచ్చాడు. కోడలికి గ్రాండ్ వెల్కమ్ చెప్పుకుంది కల్పన. ఏంటి తల్లి అలా వెళ్ళిపోయావు, అమ్మ అన్నావు, అమ్మనే అయితే నన్ను వదిలేసి వెళ్ళేదానివిరా అని రెండు అన్నయ్య గారు అని రామచంద్రాన్ని పిలిచి జరిగిందంతా చెప్పి పిల్లలు తొందరపడ్డారు, మనం దీవించాలి అనేపాటికి వాళ్ళ గొప్ప హృదయాన్ని చూసిన ఆయనకి నోట్లో నుంచి మాటలు రాలేదు. మేనల్లుడు చేసిన ద్రోహం నుంచి ఆయన గుండె తేరుకోలేక ఒక్కసారి వాడి దగ్గరికి తీసుకెళ్ళు బాబు అని శ్రీధర్ని కుక్కను కొట్టినట్టు కొట్టొచ్చాడు రామచంద్రం. కాండ్రిచ్చి ఉమ్మూసొచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ గ్రాండ్గా అంకితకి అర్జున్కి పెళ్లి జరిపించాక ఫస్ట్ నైట్లు చేయించి హనీమూన్కి పంపించింది కల్పన. ఆ తర్వాత వెంటనే అంకిత ప్రెగ్నెంట్ అవటం, బాబు పుట్టడం, చనిపోయిన అర్జున్ వాళ్ళ నాన్న పేరు పెట్టుకొని మురిసిపోయింది కల్పన. మళ్ళీ ప్రెగ్నెంట్ అయి పాప పుట్టడం, రామచంద్రం ఈసారి ఆయన భార్య పుట్టిందని మురిసిపోయాడు. ఎంతో ప్రేమగా అల్లుళ్ళా కాదు కొడుకులా చూసుకుంటున్నాడు రామచంద్రాన్ని అర్జున్. అసలు ఆ అమ్మాయికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పెళ్ళి అన్నప్పుడు ఆ అమ్మాయి ఒక క్షణం పాటు భయపడి నువ్వు నన్ను ప్రేమించటం ఏంటి అంటే ఆ అమ్మాయి అంటే తనకు ఎంత ఇష్టమో ఎంత గౌరవమో ఎంత విలువో చెప్పిన క్షణాలు కళ్ళ ముందు మెదిలి కాదనుకోలేకపోయింది అర్జున్నే. భగవంతుడు అందరికీ జీవితంలో రెండో అవకాశం ఇవ్వడో, నేనెక్కడా నా బ్రతుకెక్కడా, నిజానికి ఏ 60,000 70,000 తెచ్చుకునేవాడే నా బతుకు ఎక్కువ అనుకున్న రోజుల నుంచి ఇన్ని కోట్లున్న వాడి దగ్గర నన్ను భార్యని చేసి కూర్చోబెట్టావా భగవంతుడా, నీ లీలలు నిజంగానే అద్భుతమయ్యా, ఏ రోజు ఏ బంగారు పూలతో నోవు నోచుకున్నానో నీకు అనే రామచంద్రాన్ని కారులో వెళ్ళండి అంకుల్ అనే ప్యాంటు షర్ట్లు, ఆయనకి ఖరీదైనటువంటి కళ్ళద్దాలు, చూసుకోవటానికి ఒక కేర్ టేకరు, హెల్తీ డైట్, మనవడు మనవరాలు, ఆవిడ కల్పన ఆరోగ్యం కూడా చాలా కోలుకొని భార్యాభర్తల ఆఫీస్కు వెళ్ళొస్తూ అన్యోన్యంగా రొమాంటిక్గా ఉంటూ చాలా సంతోషంగా ఉన్నారు అర్జున్ అంకిత. వీళ్ళని ఇలా చేసినందుకు దేవుడనేవాడు ఉంటాడని అంకిత చెప్పిన మాట పొల్లిపోకుండా సుష్మ శ్రీధర్ని కాదని వేరే మగాళ్లతో చెడు తిరుగుళ్ళు తిరిగి కడుపు తెచ్చుకుందామని ట్రై చేసిన లోపం సుష్మలోనే ఉండటం వల్ల సుష్మకు పిల్లలు కలగలేదు. శ్రీధర్ ఎదురు తిరిగే క్యారెక్టర్లెస్ దానా అంటే కుక్కను కొట్టినట్టు కొట్టించింది పోలీసులకి డబ్బులు పడేసి. సుష్మ వాళ్ళ అమ్మ నాన్న ఉన్నదంతా ఊడ్చి వాళ్ళ తమ్ముడికి అన్నకి అన్యాయం చేసి మొత్తం సుష్మకే పెట్టి ఒక రోడ్ యాక్సిడెంట్లో కుక్క సావు సచ్చారు. ఆ తరువాత వాళ్ళ తమ్ముడు అన్నయ్య చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ నరకం పడ్డారు.
సుష్మకి పిల్లలు పుట్టకపోవడంతో అన్న కూతుర్ని తమ్ముడు కొడుకుని తీసుకోమని సుష్మకి ఇచ్చినట్టే ఇచ్చి ఆ పిల్లలకు ఒక 10 ఏళ్ళు వచ్చిన తర్వాత మొత్తం నీ పేరు మీద ఉంటాయా అమ్మ, మాకేమీ రాయవా నువ్వు అన్న తర్వాత సుష్మకి తెగ ప్రేమ కారిపోయి ఆస్తంతా ఆ పిల్లల పేరు మీద పెట్టేసిన తర్వాత వాళ్ళకి 18 ఏళ్ళు రాగానే సుష్మని శ్రీధర్ని ఎడంకాలతో ఎగిరి తన్ని మీరెలా మా అమ్మ నాన్నలు అవుతారే, మా అమ్మ నాన్నలకి రావాల్సిన ఆస్తంతా నువ్వు రాయించుకున్నప్పుడు అని ఇంకా ఎంతమంది తింటావే, ఇప్పటికైనా నువ్వేం నష్టపోయావు, నగలు ఈ ఇల్లు నీ పక్కన ఉన్న ముష్టి వెధవ నీతోనే ఉన్నారుగా, వీడేం బాగుపడ్డాడు నువ్వేం బాగుపడ్డావే, గొడ్రాలు బతుకవటమా, ఎంతమందిని ముంచి వీడు ఎక్కడ దాకా వచ్చాడు, నువ్వు ఒక ఆడది వీడి జీవితంలో ఉందని కూడా వీడితో జీవితం పంచుకోవటానికి సిద్ధపడిపోయి ఆ అమ్మాయి ఉసురు పోసుకున్నందుకు కాదు నీ బతుకిలా అయిపోయిందని ఆస్తి మొత్తం తీసుకొని వాళ్ళ పిల్లల్ని తీసుకొని తెగ నమ్ముకొని ఫారెన్లు వెళ్ళిపోయారు సుష్మా అన్నయ్య తమ్ముడు. ఇక శ్రీధర్ సుష్మ ఆ ఇంట్లో మిగిలిపోయే సుష్మ తనకు నచ్చినట్టు తన లైఫ్ని ఎంజాయ్ చేస్తూ శ్రీధర్ అదే ఉద్యోగం చేసుకుంటూ జీవితంలో పిల్ల పాప లేకుండా తను చేసిన తప్పుల గురించి ప్రతిరోజు అసలు ఆ తప్పు నేను ఎందుకు చేశానో అంకితతోనే ఉండుంటే పెళ్ళాం పిల్లలు సంసారం సంతోషంగా ఉండేవాడినే, ఇవాళ నా పెళ్ళానికి నేనంటే విలువ లేదో, సొసైటీలో నాకు పరువు లేదో, నాది ఒక బతికేనా అని తన మీద తనే ఉమ్ముకుంటూ కుక్క బతుకు బతకటం అలా అయిపోయింది శ్రీధర్ జీవితం. ఇక అంకిత మాత్రం తన భర్తతో అత్తతో తండ్రితో పిల్లలతో సంతోషంగా మాంగళ్య బంధానికి భగవంతుడు వేసినటువంటి మరోముడి చాలా విలువైందిగా అపురూపంగా భావించే ఆ అమ్మాయి జీవితానికి ఒక సార్థకతని కలిగించినందుకు భగవంతుడికి రోజుకి 1,000,000 సార్లు దండాలు పెట్టుకుంటూ ఎంతో సంతోషంగా అన్యోన్యంగా భర్తతో కాపురం చేసుకుంటూ తృప్తిగా తన జీవితాన్ని గడుపుతోందే. నిజమే, మాంగళ్య బంధం అనేది భగవంతుడే మనకెవరు కరెక్టో వాళ్ళతోనే వేస్తాడు. ఒక్కొక్కసారే మనం 100 అనుకుంటాం, కానీ భగవంతుడు ఒక్కొక్కసారి మనకేది రైటో కొంచెం మన మనసుకు బాధను కలిగించిన ఆ దారిలోనే మన నడిపిస్తాడు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళ కథలు వింటే. ఎంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జయామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను.